ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మానవ జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనిషి తను కష్ట సుఖాలు ఇతరులతో పంచుకునేటువంటి ఒక సామాజిక జీవి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో మనుషులు ముఖ్యంగా వారి యొక్క కష్టాలను ఇతరులతో పంచుకోవాలని చెప్పేసి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, కష్టాలను ఇతరులతో మనం పంచుకున్నప్పుడు మన కష్టాలు తగ్గుతాయి అనేటువంటిది మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ మన కష్టాలు ఎవరితో కూడా చెప్పుకోవటానికి లేకపోతే మన బాధను మనలోనే ఉంచుకున్నట్లయితే ఆ బాధ అనేటువంటిది మరింత ఎక్కువగా పెరిగి మనల్ని కృంగదీసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే మనము దాదాపుగా మన కష్టాలు, ఇబ్బందులు ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. అలాగే మన సంతోషాన్ని కూడా ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. సంతోషము ఇతరులతో పంచుకుంటే పెరుగుతూ ఉంటుంది, బాధ ఇతరులతో పంచుకున్నప్పుడు అది తగ్గుతూ ఉంటుంది. అయితే అన్ని సందర్భాలలో కూడా అన్ని విషయాలు ఇతరులతో పంచుకోవటం మంచిది కాదు. ముఖ్యంగా ఎవరైతే రాంగ్ పర్సన్స్ ఉన్నారో వారితో పంచుకోవటం వల్ల మనకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది, మేలు కంటే కీడు కలుగుతుంది అనేటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అనుకునేటువంటి విధంగా అందరూ కూడా ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళు కాదు. అసూయ, ద్వేషము వీటితో నిండిపోయినటువంటి మనుషులు. యోసేపును కనుక గమనించినట్లయితే తమ్ముని యొక్క అభివృద్ధిని కూడా ఓర్వలేనటువంటి అన్నల్ని మనం గమనించాం. తద్వారా యోసేపును చంపాలన్నటువంటి ఆలోచన చేయటము. అయితే దేవుడు దాన్ని దీవించాడు కాబట్టి వారు చంపాలనుకున్నా కానీ చంపలేకపోయారు. వాస్తవంగా వాళ్ళు పనినటువంటి ఆ పన్నాగం కుట్రే గనక ఫలించి ఉన్నట్లయితే యోసేపు యొక్క పరిస్థితి చాలా దుర్గతిలోకి వెళ్ళిపోయేవాడు. అంటే చాలా ఇబ్బందుల్లో అతడు ఉండవలసినటువంటి వాడు. ఎందుకంటే ఒక బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మి వేసినప్పుడు అతడు బానిసగానే ఉన్నట్లయితే అతడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని ముగించేటువంటి వాడు. కానీ దేవుడు దాన్ని దీవించి అతడు అభివృద్ధి చెందడం జరిగింది. కానీ అన్నల వైపు నుంచి కనుక చూసినట్లయితే చాలా అసూయను, ద్వేషాన్ని చూపించారు. అదే రీతిగా సంసోన్ని కూడా మనం గమనించాము. దెలీలాతో చెప్పినటువంటి తన రహస్యాన్ని బట్టి చివరికి తన యొక్క జీవితం ముగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా చాలా అవమానకరమైనటువంటి రీతిగా సంసోని యొక్క జీవితం ముగించబడింది. ఒక గుడ్డివాడిగా తను జీవితాన్ని ముగించి వేశాడు. దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, తన రహస్యం అనేటువంటిది తన నోటిని దాటిపోయిన తర్వాత అది తనకు చాలా కీడు చేసింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. మనుషులు అందరూ కూడా చక్కటి ఆలోచనలు చెప్పగలిగినటువంటి వారు కాదు. ముఖ్యంగా రెహబామును గురించి చూసినప్పుడు తన యొక్క స్నేహితులతోటి పంచుకున్నప్పుడు రాజ్యానికి సంబంధించిన విషయాన్ని ఒక తప్పుడు సలహా వారు ఇవ్వటము, తద్వారా రాజ్యమే మొత్తం కూడా పోవటము మనం చూస్తూ ఉంటాం. దాదాపుగా 10 గోత్రాలు కూడా విడిచి దూరం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎవరితో పంచుకుంటామో అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అనేక సందర్భాలలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మానవులుగా మనకు మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళను దేవుడు మన సమాజంలో మన మధ్య ఉంచటం అనేటువంటిది జరుగుతుంది. అయితే అందరూ చెడ్డవాళ్ళు కాదు. కొందరు ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళు, దైవభక్తి కలిగినటువంటి మనుషులు ఉంటూ ఉంటారు. వాళ్ళు సమస్యలను చాలా సూక్ష్మంగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం మోషేని గమనించినప్పుడు మోషే మామ అయినటువంటి ఇత్రో ఒకసారి మోషే తను చేస్తున్నటువంటి ప్రజలకు న్యాయం తీరుస్తున్నటువంటి విషయాన్ని అతడు గమనించి ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి వెంటనే దానికి పరిష్కారం ఏంటో చెప్పటం మనం చూసాం. అయితే దేవుడు కూడా ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనను అంగీకరించడం జరిగింది. తద్వారా ఇజ్రాయేలీల్లో న్యాయ వ్యవస్థే పూర్తిగా మారిపోయింది. దీని అంతటి వెనక ఉన్నటువంటిది ఎవరు అంటే ఇత్రో అనేటువంటి మోషే మామ. అవును, మరి అంతకాలం నుంచి మోషే అంత కష్టపడుతున్నా ఎందుకు ఇలాంటి ఆలోచన మోషేకి రాలేదు అంటే, సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో వాటిని కొందరు మాత్రమే సూక్ష్మంగా పరిశీలన చేస్తారు. వాస్తవంగా మనం అనేక సందర్భాలలో ఒక సమస్య ఏదో అలాగ ఉంటుంది, కానీ దానిలో నుంచి ఆలోచనలు కొందరికే వస్తాయి. మనం కొబ్బరికాయలు ఒలుస్తూ ఉంటాం, చేత్తో పట్టుకొని పీకుతూ ఉంటారు. మన దగ్గర కూడా ఒక పొలుగు పెట్టి పీకుతూ ఉంటారు.
మేము ఒకసారి తమిళనాడు వెళ్తే ఆ కొబ్బరికాయలు వలవటానికి వాళ్ళు రకరకాలైనటువంటి పనిముట్లు చేశారు. చాలా తేలిగ్గా తీసేటువంటి పనిముట్లు. మీరు ఎప్పుడైనా సరే చూసినట్లయితే విజయవాడలో కూడా మనకు చాలా పనిముట్లన్నీ కోయంబత్తూరు నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళు వాటిని ఆలోచన చేస్తూ ఉంటారనమాట. ప్రతిదాన్ని ఎట్లా సులభంగా చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే పుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని రొటీన్గా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రమో క్రొత్తగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలకు అది కారణమవుతూ ఉంటుంది. మనకు కూడా ప్రభుత్వాలు అయితేనేమి, లేకపోతే విద్యా సంస్థలు అయితేనేమి, ఇలాంటి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆలోచనలు అందరికీ తట్టవు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నారు అనుకోండి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో చేయించుకొని వెళ్తారు. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని పెంచాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళలో అసలు క్రియేటివిటీ ఉంటేగా పెంచడానికి కొందరికి అది రాదు, కానీ కొందరకు సహజంగానే వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజలకు ఉపయోగించగలుగుతారు. మనం కూడా ఏమిటి అంటే ఆత్మీయంగా కూడా దేవుడు కొందరికి ఆ సూక్ష్మంగా చూడగలిగినటువంటి ఆ దృష్టిని, ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అందరిలా వాళ్ళు చూడరు. మనము ఎస్తేరు గ్రంథంలో గమనించాం. మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు హామాను యూదులందరినీ చంపాలని కుట్ర చేస్తే అందరూ కూడా దాని గురించి దుఃఖంలో మునిగిపోయారు. అందరూ కూడా, మొర్దెకై కూడా దుఃఖపడ్డాడు. కానీ అంతటితో ఆగలేదు. మొర్దెకై ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేటువంటి దిశగా ఆయన దగ్గర పూర్తిగా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఉంది, సమాధానం. ఆయన లేచి ఆ బాధతోనే ఆయన ఆ యొక్క గోనె కట్టుకొని ఎస్తేరు దగ్గరకు, ఆ రాజభవనం దగ్గరకు వెళ్తూ ఉంటాడు. రాజకోట దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి రానివ్వరు వాళ్ళని. అయితే ఎస్తేరు మాట్లాడటం, నేను కూడా ఏం చేయగలనులే అని చెప్పేసి తన యొక్క నిస్సహాయతను చూపించటం. నేటికి 30 దినాల నుంచి రాజు నన్ను పిలవలేదు, పిలువబడకుండా కనుక వెళ్ళిపోతే చంపేస్తారు కదా, అటువంటి శాసనం ఉంది కదా, అందరికీ తెలుసు కదా అనే మాట్లాడుతుంది. అంటే ఆ మాటలు విన్నప్పుడు ఎస్తేరు కూడా తను ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలోనే తను ఉన్నట్లుగా భావించింది. అయితే మొర్దెకై దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఎస్తేరుని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇందుకొరకే నువ్వు ఈ యొక్క స్థానానికి వచ్చావేమో ఆలోచన చేసుకో అని అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ స్థానము, రాణిగా నువ్వు ఉన్నటువంటి ఈ స్థానము, నువ్వు ఖచ్చితంగా రాజు దగ్గరకు చేరటానికి నీకు సహాయం అవుతుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణం ఉంటుందో పోతుందో తర్వాత, కానీ రాజు దగ్గరకు నేరుగా చేరగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మొర్దెకై నేను వెళ్ళాలంటే పంపుతారా? సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా నేను వెళ్ళాలంటే పంపుతారా? కానీ నీకు అవకాశం ఉంది, నువ్వు దాన్ని ఉపయోగించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఎస్తేరు, సరే నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, తర్వాత ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీని అంతటిలో కూడా వెనక ఉన్నటువంటిది ఎవరు అంటే మొర్దెకై. అక్కడ వెళ్ళి కూడా రాజుకు నేరుగా సమస్య చెప్పలేదు. ఏమిటి ఎస్తేరు, నీకు రాజ్యంలో సగం కావాలంటే కూడా ఇస్తాను అంటే, నేను ఒక విందు ఏర్పాటు చేస్తున్నా, మీరు రావాలి అని అంటుంది. తర్వాత కూడా ఏం కావాలి అంటే అప్పుడు కూడా చెప్పదు. మరలా నేను ఒక విందు ఏర్పాటు చేస్తున్నా, మీరు మీతో కూడా హామాను కూడా రావాలి అని అంటుంది. అప్పుడు కూడా హామాను ఎందుకు అనేటువంటి చెప్పదు. అప్పుడు తను అది ఏదైతే ఆలోచన చేసిందో, అంటే వెనక మొర్దెకై ఖచ్చితంగా దానికి చెప్పుంటాడని ఎలా తెలుస్తుంది అంటారు ఒకళ్ళు. ఎలా తెలుస్తుంది అంటే, ఆ తర్వాత రాజు తన ఉంగరాన్ని తీసి ఆ చేతుల్లో పెట్టి, మరి శాసనం అయితే మార్చడానికి కుదరదు, మీరు ఏం చేస్తారో చేయండి అన్నప్పుడు మిగిలిన కథ అంతా కూడా మొర్దెకై నడిపిస్తాడు. ఆ శాసనాన్ని మార్చకుండానే యూదుల్ని సంహరించాలి అని ఉన్నటువంటి డేటుకు ముందు డేటే వేసి యూదులు తమ శత్రువులందరి మీద పగ తీర్చుకోమంటాడు. అంటే అసలు ఆ శత్రువులు ఉంటే కదా యూదుని చంపటానికి. కాబట్టి అక్కడ మొర్దెకై దాన్ని పూర్తిగా ఎలా తలక్రిందులు చేస్తాడో మనకు చూస్తూ ఉంటాం. అంతేకాదు ఎస్తేరు గ్రంథం మనం గమనించేటప్పుడు చివరిలో మొర్దెకై ఖ్యాతి ఎట్లా ప్రపంచమంతా కూడా విస్తరించిందో మనం చూస్తాం. అంటే దీని అంతటి వెనకాల ఉన్నది ఏంటంటే మొర్దెకై యొక్క ఆలోచన శక్తి. ఆ ఆలోచన శక్తి అనేటువంటిది యూదులను పూర్తిగా వారికి వచ్చినటువంటి ప్రమాదం నుంచి తప్పించింది. మొర్దెకై కూడా నేనేం చేయగలుగుతాను అని ఎస్తేరు లాగానే ఉంటే, ఒకవేళ ఎస్తేరు నేనేం చేయగలను అని రాణి స్థాయిలో ఆమె ఉండి నేనేం చేయగలను అన్నందుకు, సరే రాణినే ఏం చేయలేకపోతే ఇక నేనేం చేస్తానని కనుక అతడు చేతులు ముడుచుకొని ఉంటే,
కాబట్టి సమాజంలో దేవుడు కొందరు వ్యక్తులను ఉంచుతాడు. ఆ కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను చాలా సూక్ష్మంగా చూడగలుగుతారు. చూడటం మాత్రమే కాదు, పరిశీలన చేయటం మాత్రమే కాదు, దానికి ఆ సమాధానం ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పగలిగినటువంటి ఆలోచన శక్తిని దేవుడిస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమనించేది ఏమిటి అంటే సమస్యలను అందరూ కూడా ఒకలాగా చూడటం లేదు. సమస్యలను చూడగలిగినటువంటి, వాటికి పరిష్కారం చెప్పగలిగినటువంటి మనుషులను దేవుడు మన మధ్యలో ఉంచాడు. అటువంటి వారితో కనుక మన సమస్య పంచుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి తగినటువంటి సొల్యూషన్ ఏమిటి అనేటువంటి సమాధానాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ సమస్యలో నుంచి మనం బయటికి రాగలుగుతాం. క్రొత్త నిబంధన కూడా మనం గమనించేటప్పుడు ఇటువంటి ఒక చక్కటి ఉదాహరణను మనం గమనిస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఒకానొక సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు, అపోస్తులైనటువంటి పేతురు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన మనకు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 11వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తూ, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను అని అంటూ ఉంటాడు. పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ, కేఫా అంటే పేతురు, అతడు అంతియోకయకి వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకదీసి వేరైపోయాను. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనం గమనించినప్పుడు సమస్యలు అనేటువంటివి అందరికీ వస్తాయి. అందరూ కూడా ఒకవేళ తప్పుగా ప్రవర్తించవచ్చు. ఇక్కడ ఒక నాయకుడైనటువంటి అపోస్తులైనటువంటి పేతురు కూడా తను ఒకవేళ ఖచ్చితంగా ఇది భయం వల్ల జరిగినటువంటి కార్యం అయి ఉండొచ్చు. ఎందుకంటే మేలేది కీడేది అనేటువంటిది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఇదే అపోస్తులైనటువంటి పేతురు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటించమని దేవుడు ఆయనకి వెళ్ళమని మనుషులను పంపేటువంటి ముందు ఒక దర్శనాన్ని ఇస్తాడు. మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో గమనించినప్పుడు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి సువార్త ప్రకటించేంత వరకు అన్యులకు సువార్త వెళ్ళలేదు. వీరంతా కూడా యూదులే, మారినటువంటిది కన్వర్ట్ అయినటువంటిది కూడా యూదులే. మరలా వీళ్ళెళ్ళి యూదులకే చెప్తున్నారు కానీ అన్యులు ఎవరికి కూడా సువార్తను చెప్పలేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ పేతురుని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని దేవుడు చూపించటం మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా ఉంటుంది. 10వ అధ్యాయం 9వ వచనము, మరునాడు వారు ప్రయాణమై పట్టణానికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, జాగ్రత్తగా గమనించండి, అతడు పరవశుడై ఆకాశము తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. పేతురు బాగా ఆకలితో ఉన్నాడు. బాగా ఆకలితో ఉన్నటువంటి ఆ సందర్భంలో భోజనం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు భోజనం రెడీ చేస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు భోజనం రెడీ చేస్తూ ఉంటే ఈయన మిద్ది మీదకి ఎక్కాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అతడు పరవశుడయ్యాడు. ఆకాశం తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు అతడు చూచాడు. ఏమిటి ఆ పాత్ర అంటే అందులో భూమి మీద ఉండు 12వ వచనము, సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. బాగా ఆకలితో ఉన్నాడు కదా, సకల విధాలైనటువంటి ఇక్కడ చెప్తూ ఉన్నాడు చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులు. అంటే అపవిత్రమైనటువంటివి అనేకము. ఒక యూదుడుగా అపవిత్రమైనటువంటి వాటిని ముట్టుకోవటమో, అపవిత్రమైనటువంటి వాటిని తినటమో ఇదంతా కూడా వారు చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం చేయటం లేదు. పేతురు కూడా తర్వాత మాటల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అయితే 13వ వచనంలో అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అందులో
ఉన్నటువంటి ఆ చతుష్పాద జంతువులను బాగా ఆకలేస్తుంది కదా నీకు, నువ్వు లేచి వాటిని చంపుకొని వాటిని తిను అనేటువంటి ఒక శబ్దం వచ్చింది. వచ్చినప్పుడు అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎప్పుడూ తినలేదు, వద్దు ప్రభువా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అన్నప్పుడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినపడెను. దేవుడు పవిత్రం చేసినటువంటి వాటిని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచొద్దు అని మరలా రెండోసారి ఆ శబ్దం అతనికి వినపడింది. వెంటనే ఇలాగ 3 సార్లు జరిగింది. ఆ పాత్ర ఆకాశానికి అలా వెళ్ళిపోయింది. ఏంటిది ఇది, నిషిద్ధమైన దాన్ని చంపుకొని తిను అంటున్నాడు, నేనేం వద్దు నిషిద్ధమైంది అని అంటుంటే, నిషిద్ధము అపవిత్రంగా ఎంచొద్దు, దేవుడు పవిత్రపరిచిందని అట్లా ఎంచొద్దు అని అంటున్నాడు. ఇది దేని గురించి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురు 17వ వచనం, పేతురు తనకు కలిగినటువంటి దర్శనం ఏమి అయ్యుండనో అని తనలో తాను ఎటూ తోచగా ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుగుచున్నారు, నువ్వు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపించి ఉన్నానని అతనితో చెప్పాడు. నువ్వు లేచి సందేహించక, ఎందుకంటే ఆ రోజుల్లో క్రైస్తవులను చంపుతున్నటువంటి పరిస్థితులు, క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు, కాబట్టి సందేహించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నువ్వేం సందేహించక. అందులో కొర్నేలి పంపినటువంటి వాళ్ళు ఎవరు? కొర్నేలి ఒక శతాధిపతి. ఆ శతాధిపతి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులను ఆయన పంపించాడు. శతాధిపతి అనగానే ఒకవేళ ఇలాగ కొర్నేలి అంటే శతాధిపతి అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో ఏదైనా అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి నువ్వేం సందేహించక వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు పేతురుకు, అంటే వాస్తవంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే సంఘం ప్రారంభమై సువార్త ప్రకటించటమో మనుషులు రక్షణ పొందటమో జరగటమో ప్రారంభమైంది, కానీ ఇప్పటి వరకు అన్యులకు వాళ్ళు సువార్తను ప్రకటించలేదు. మొట్టమొదట అన్యులకు సువార్తను ప్రకటించింది ఎవరంటే పేతురే. అక్కడ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్యులు, వాళ్ళందరూ కూడా సిద్ధపడి ఉన్నారు, దేవుడు వాళ్ళని అంగీకరించాడు. అక్కడికి వచ్చినప్పుడు పేతురు సువార్త చెప్పటము, వాళ్ళందరికీ కూడా బాప్తిసం ఇవ్వటము జరిగింది. బాప్తిసం ఇచ్చి వచ్చిన తర్వాత యూదులందరూ మీటింగ్ పెట్టారు. అన్యుల ఇంటికి నువ్వు ఎట్లా వెళ్ళావు, వాళ్ళకి ఎట్లా సువార్త ప్రకటించావు అని ఒక పెద్ద మీటింగ్ జరిగింది. పెద్ద మీటింగ్ జరిగినప్పుడు అక్కడ దేవుడు వారిని అంగీకరించాడు. 11వ అధ్యాయం మీరు గమనించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ మీటింగ్ని అక్కడ తెలియజేస్తూ 11వ అధ్యాయము, అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించారని అపోస్తులను యోదయ అంతటా ఉన్న సహోదరులను వినిరి. అన్యజనులు, పేతురు బాప్తిసం ఇచ్చి వచ్చాడు కదా కొర్నేలి ఇంటి వారికి, వాళ్ళందరూ విని పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితవని అతనితో వాదం పెట్టుకొనిరి. బాగా గమనించండి. అంటే పేతురు జీవితంలో ఆల్రెడీ ఈ యూదుల మనస్తత్వం ఏంటో తెలుసు. నువ్వు సున్నతి పొందినటువంటి వాడివి, సున్నతి పొందినటువంటి వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసావు, నువ్వు ఎట్లా భోజనం చేస్తావని. ఇవాళ కూడా కొంతమంది సేవకులు ఉంటారు, వెళ్ళి వాక్యం అయితే చెప్తారు కానీ అందరి ఇళ్ళలో భోజనాలు చేయరు. ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొంతమంది హోటల్లోనే భోజనం చేసి హోటల్లోనే కట్టించుకొని మళ్ళీ వచ్చి హోటల్లోనే తినేటువంటి సేవకులు కూడా ఉన్నారు. అంటే బీదల ఇళ్ళలో భోజనాలు చేయరు వాళ్ళు, అంటే బీదలను అంగీకరించరు అనమాట. అంటే వాళ్ళ స్థితి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైన కారణాలు కావచ్చు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో కూడా మీరు చూసినప్పుడు కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పటికి కూడా ఉంటుంది. ఇందులో అగ్రవర్ణాలు, లేక భారతదేశంలో అంటే బయట లోకంలో ఏదైతే ఉందో అలాగనే దళితులు, వెనకబడినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళ మనస్సుల్లో ఉంటాయి. కొంతమంది అయితే క్రైస్తవులు అయిన తర్వాత కూడా వాళ్ళ పేరు చివర కులాన్ని పెడుతూ ఉంటారు. లోకంలో ఎలాగైతే కులం పెడుతూ ఉంటారో పాస్టర్ అని మళ్ళీ ముందు రాసి పేరు చివరాల మళ్ళీ కులాలు పెడుతూ ఉంటారు. అంటే కులం అనేటువంటిది వాళ్ళకు ఉందా పోయిందా? వాళ్ళని ఎవరైనా అడిగారనుకోండి, అది మా కొరకు పెట్టలేదండి, అసలు మాకు ఆ క్యాస్ట్ అనే ఫీలింగ్ లేదు, అంటే మేము పలానా వాళ్ళం మారేమో అని మమ్మల్ని చూసి నలుగురు వస్తారని పెట్టామని అంటూ ఉంటారు. మిమ్మల్ని చూసి నలుగురు వస్తారని పెట్టారో లేకపోతే మేము ఈ కులం వాళ్ళు అని మీ కులం వాళ్ళని ఆకర్షించడానికి పెట్టారో ఎవరికి తెలుసు?
కానీ కులం అనేటువంటిది ఇవాళకి కూడా అది ఒక సేవకుల విషయంలోనే కాదు, విశ్వాసులు కూడా మీరు గమనించినప్పుడు వాళ్ళు పక్క కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళతో కూడా అందరూ కలిసి ఒకే రొట్టె తీసుకుంటారు, ఒకే ద్రాక్షరసం తీసుకుంటారు, ప్రభు శరీరంలో రక్తంలో మేమందరం ఏకమయ్యామని అంటారు. పెళ్లి దాకా వచ్చేసరికి మాలో సంబంధం చూడండి అని అంటూ ఉంటారు పిల్లల దగ్గర. ఇది మేము చాలాసార్లు వింటూ ఉంటాం చాలా సందర్భాల్లో. కాబట్టి ఇప్పుడు మనకి ఎట్లయితే ఈ సిస్టమ్ ఉందో యూదులకు కూడా అలాంటి సిస్టమే ఉంటుంది. నువ్వు అన్యుల దగ్గరికి ఎట్లా వెళ్ళావు, అసలు వాళ్ళు పెట్టుకున్నటువంటి వాదం చూడండి. 2వ వచనము 3వ వచనం మనం గమనించినప్పుడు, పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో భోజనం చేసేవని అతనితో వాదం పెట్టుకుని నువ్వెట్ల వాళ్ళ ఇళ్లలో భోజనం చేస్తావు. వాస్తవంగా కొర్నేలి ఏమీ సామాన్యుడు కాదు. స్టేటస్ ప్రకారంగా కనుక చూసినట్లయితే కొర్నేలి ఆయన ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి, చాలా హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి సొసైటీలో. ఏంటి సమస్య అంటే ఈరోజు మన భాషలో చెప్పాలంటే క్యాస్ట్. అంటే ధనవంతులను కూడా అంగీకరించరా అంటే డబ్బు ఉన్నా కానీ ఉద్యోగం ఉన్నా కానీ ఏమున్నా కానీ కులం తక్కువడైతే అంగీకరించిన వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నారు. క్రైస్తవులకు కూడా ఉంది అది. క్రైస్తవ మనస్సుల్లో కూడా ఆ కులం అనేటువంటిది పోలేదు, ఆ కులం అనేటువంటిది పోయే పరిస్థితులు కూడా ఇప్పుడప్పుడే కనబడటం లేదు. వాస్తవంగా ఏ రోజైతే మనం బాప్తిసం పొందామో ఆ రోజు మన పాత మనిషి చచ్చిపోయి అందులో ముంచేసి సమాధి చేసి బయటకు వచ్చాం. ఆ కులం అనే మనిషిని కూడా అందులో ముంచేసి రావాలి. ఈరోజు కులం అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే బాప్తిసంలో వాళ్ళ పాత మనిషిని ముంచలేదు, అక్కడ సమాధి చేయలేదు, అదే మనిషి ఇంకా బతికున్నాడు. అసలు వాళ్ళ బాప్తిసం మీద ఒక క్వశ్చన్ మార్కు, నువ్వు బాప్తిసం పొందినప్పుడు పాత మనిషిని సమాధి చేసావా లేదా అని. ఇక్కడ కూడా యూదుల్లో అదే సమస్య అన్నమాట. ఆ సమస్యతో ఆయనతో వాదం పెట్టుకున్నప్పుడు దానికి పేతురు చెప్తూ ఉన్నాడు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా, ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడో చూడండి. అంటే పేతురు దీని గురించి ఏం అర్థం చేసుకున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అని చెప్పేసి మొదలుపెట్టాడు. యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పరవశుడినైతిని, అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుంచి దిగి నా యొద్దకు వచ్చాను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండే చతుష్పాద జంతువులు, అడవి మృగాలు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనబడాను. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో అంత డీటెయిల్డ్గా ఉండదు, చతుష్పాద జంతువులు అని మాత్రమే ఉంటుంది. పేతురు ఏమేం చూశాడో ఇక్కడ చెప్తా ఆయన అంటూ ఉంటాడు, చతుష్పాద జంతువులు, అడవి మృగాలు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనబడ్డాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వాస్తవంగా అడవి మృగాలు అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి రకరకాల జీవుల్ని తినాలని ఉంటుంది. ముఖ్యంగా అడవుల్లో దొరికేటువంటి ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కేసులు రాస్తున్నారు, కానీ లేళ్ళు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు, లేకపోతే రకరకాలైనటువంటి వాటినో వీటన్నింటినీ కూడా తింటూ ఉంటారు. మనుషులు తినందేమి కూడా ఉండదు అన్నిటినీ కూడా. ఒకసారి ఇలాగనే మేము అడవిలోకి వెళ్ళినప్పుడు నైట్ ఇలాగ వెళ్తూ ఉంటే, నైట్ వెళ్తున్నారు ఏమీ ప్రమాదం ఉండదా అంటే, వాళ్ళకి ప్రమాదం కాదండి, వాళ్ళ వల్ల అడవి మృగాలకు ప్రమాదం అంటున్నారు. వాళ్ళు వేటకి వెళ్తున్నారు అని. పగలు అయితే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారు, ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ వెళ్ళి వాటిని చంపుకొని తెచ్చుకొని తింటూనే ఉంటారు. మీరు గమనించినట్లయితే అవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. వాటి వల్ల మనకు ప్రమాదం కాదు, మన వల్ల వాటికి ప్రమాదం. అవన్నీ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి ఒకవేళ నాన్ వెజ్ తినేటువంటి ఆ దృష్టితో కనుక చూసినట్లయితే మొత్తం ఇదంతా కూడా చంపుకొని తిను అనకముందే లేచి, ప్రభువా నాకేమన్నా పర్మిషన్ ఉందా, ఆకలితో ఉన్నాను, వాటిలో ఏదన్నా ఇస్తే నేను తింటానని అడిగేటువంటి పరిస్థితి. కానీ ఈయన ఒక యూదుడిగా ఎట్లా ఉన్నాడంటే, అవన్నీ నాకు కనబడినప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పటం వింటిని. అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, రెండో మరో ఆ శబ్దం ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, పవిత్రము చేసినటువంటి వాటిని నిషిద్ధముగా ఎంచవద్దు. ఇలాగ ముమ్మారు జరిగాను. తర్వాత అదంతా ఆకాశానికి తిరిగి తీసుకొని పోబడాను. వెంటనే కైసరే నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ నువ్వు భేదమేమీ చేయక, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను.
ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించాము. అప్పుడు అతడు, నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించు, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలను అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాడు. కొర్నేలికి ఒక దేవదూత కనబడి, నువ్వు పేతురు కొరకు మనుషులను పంపించు, నువ్వు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలను అతడు చెప్తాడు అని కొర్నేలికి దేవదూత చెప్పాడట. అందువల్ల అతడు మనుషుల్ని పంపించాడు. నాకు కూడా ఆత్మ భేదమేమీ చేయొద్దని చెప్పేసి అన్నాడు. అంటే సువార్తను ప్రకటించమనేటువంటిది దేవుని చిత్తం. ఆత్మ అందుకొరకు మమ్మల్ని పంపించాడు కాబట్టి మేము భేదమేమీ చేయకుండా సువార్తను ప్రకటించాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 15వ వచనము, నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఎలాగైతే దిగి వచ్చాడో మన మీదకంటే యూదుల మీదకి, వారి మీదకి అంటే అన్యుల మీదకి, వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదరని ప్రభు చెప్పిన మాటనే జ్ఞాపకం చేసుకున్నాను. కొంతమంది ఇక్కడ బాప్తిసాలను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసము ఇచ్చును అని చెప్పేసి అన్నాడు కదా. ఇది నేను జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకొని నేనేం చేశానంటే, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించబడినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, బాగా గమనించండి, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పానో మనకిచ్చినటువంటి ఈ వరం కూడా కాదు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా. యూదులంటే ఏదో ఫస్ట్ క్లాస్ క్రిస్టియన్స్, అన్యజనులంటే సెకండ్ క్లాస్ క్రిస్టియన్స్ కాదు. ఈరోజు కూడా ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇందాక నేను చెప్పినట్లుగా క్రైస్తవ్యంలో కూడా కులాలు ఉంటాయి. కొంతమంది అయితే బాహాటంగా మాట్లాడుతూ ఉంటారు. కాపీ రైట్స్ అంతా ఏదో దళితులకే ఇచ్చేసినట్లు, యేసుక్రీస్తు అంటే మన ప్రభు కదండి అంటారు కొంతమంది ఎస్సీ వాళ్ళు. మీకేమైనా కాపీ రైట్స్ రాసి ఇచ్చేసాడా అంటే, మనం ముందుకు వచ్చాం కదా, మిగిలిన అగ్రవర్ణాలంతా కూడా వెనకాల వచ్చిన వాళ్ళు కదా. ఇందులో చాలా క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు వ్యాపారాలు కనుక చూశారనుకోండి, వ్యాపారం అంతా కూడా కొన్ని సామాజిక వర్గాల చేతిలో ఉంటుంది. ఏంటనేది నేనేం మాట్లాడను. కొత్త సామాజిక వర్గం కనుక వస్తే అందరూ కలిసి తొక్కేస్తారు, వాళ్ళని వ్యాపారంలోకి రానివ్వరు. ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, వాళ్ళు అగ్రవర్ణాలు అయితే బయట కలిసి ఉంటాం కానీ వ్యాపారంలోకి మమ్మల్ని రానివ్వరండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కారణం ఏమిటి అంటే, వ్యాపారం అంతా వాళ్ళే చేస్తారు, బయట అంటే అన్ని వాటిలో మేము కలుస్తాం కానీ వ్యాపారంలోకి మమ్మల్ని రానివ్వరని అంటూ ఉన్నారు. అలాగనే సేవ అంటే కూడా కొంతమంది వచ్చి ఆక్యుపై చేసేసి మిగిలిన కులాల వాళ్ళు వస్తే తొక్కేస్తారు అందరూ కలిసి. దేవుడు ఎవరిని అంగీకరించాడో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా రావాలి. దేవుడు వాళ్ళని అంగీకరిస్తే మనమెవరం అడ్డుకోవటానికి? పేతురు పాయింట్ అదే. ఏమంటున్నాడంటే, మనకి ఏ వరాన్ని ఇచ్చాడో సమవరాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడిని? దేవుడు అందరికీ సమాన వరం ఇచ్చినప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళం? దేవుడు ఎవరికైతే ఆహ్వానం పంపించాడో వాళ్ళందరూ వస్తారు. ఒకవేళ నీకేమైనా నొప్పిగా ఉంటే, నువ్వు అంగీకరించలేకపోతే నువ్వు బయటికి పో, అంతేగాని దేవుడేమి ఆపడు. కొన్ని రాజకీయ పార్టీలు మనం చూస్తూ ఉంటాం, ప్రత్యర్థులు లోపలికి రాగానే వాళ్ళు ఇటే పార్టీలోకి వస్తే వాళ్ళు అటే పార్టీలోకి జంప్ అవుతారు. ఇదేమి అలాంటిది కాదు. ఒకవేళ నీకు ఇక్కడ ఉండటానికి నువ్వు ఇబ్బంది అయితే నువ్వు బయటికి వెళ్ళాల్సిందే కానీ వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనటానికి అవకాశమే లేదు. అయితే పేతురుకి ఈ విషయం ఇప్పుడు బాగా అర్థమైంది. అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం అర్థం కాలేదు. అయితే పేతురు ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళు కూడా దాన్ని సావధానంగా వింటూ ఉన్నారు. వింటూ 18వ వచనము, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమపరిచిరి. ఇంక వాళ్ళేం మాట్లాడలేదు. వాళ్ళేం మాట్లాడకుండా దేవుడు అంగీకరించినప్పుడు మనం ఎవరు? మొదటైతే వాదం పెట్టుకున్నారు. ఏంటి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావంట, వాళ్ళకి సువార్త ప్రకటించావంట, వాళ్ళతో భోజనం కూడా చేసావంట అని చెప్పేసి వాదం పెట్టుకున్నారు. ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, పేతురు పడున్నాడు వాళ్ళతోటి. వాళ్ళ మనసు ఏంటో తెలుసు. దేవునికైతే ఏ విధమైన పక్షపాతం లేదు, అందరూ సమానమే. ఎవరింటికైనా వెళ్ళవచ్చు, ఎవరికైనా సువార్త చెప్పవచ్చు, ఎవరి దగ్గరైనా భోజనం చేయొచ్చు. కానీ అలాంటి ఆలోచన అనేటువంటిది యూదులకి లేదు.
ఈ అన్యజనుల దగ్గరికి వెళ్తే ఇంకా అంటరానితనం అన్నట్లుగానే ఉన్నారు వాళ్ళు. ఆ లోపల ఆ భావజాలం ఉంది. ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది అపోస్తుల కార్యాల్లో ఈ 10-11 అధ్యాయాల్లో ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని మర్చిపోం కదా, మైండ్ లోపల రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పేతురు కూడా యూదులతోటి ఇలాంటి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్, ఒక చేదు అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చి 11వ వచనం నుంచి కనుక చదివితే ఇది ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అని అంటూ ఉంటాడు. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. కేఫా అంటే పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అంతియోకయ అనేటువంటి దాదాపుగా అన్ని జనులతో నిండినటువంటి సంఘం అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘం. ఎందుకంటే ఇక్కడే అపోస్తులైనటువంటి పౌలు ఆయన పరిచర్య చేయటము, ఇక్కడి నుంచే 1, 2, 3 సువార్త ప్రయాణాలకు వెళ్ళటము చాలా కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటుందన్నమాట ఈ స్థానిక సంఘం. అయితే ఈ స్థానిక సంఘానికి ఒకానొక సందర్భంలో పేతురు వచ్చాడు. అపోస్తులుడిగా పేతురు ముందా పౌలు ముందా అని చెప్పేసి అంటే పేతురు ముందు. ఇంకా చెప్పాలి అంటే పేతురు పౌలు కంటే ముందు మాత్రమే కాదు, ఉన్న అపోస్తుల అందరిలో కూడా ఒక లీడ్ పర్సన్, అంటే వాళ్ళలో ముందుండేటువంటి వ్యక్తి. ప్రభువైన యేసు బ్రతికున్నప్పుడు కూడా శిష్యులందరూ ఉన్నప్పుడు అన్నింటికి ముందుండేవాడు పేతురే. పేతురు చాలా కీలకమైనటువంటి వ్యక్తి కూడా. ప్రభు అయినటువంటి యేసు కూడా పేతురుకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నువ్వు బలపడిన తర్వాత వాళ్ళని బలపరచు అని చెప్పేసి తాను అప్పగించబడేటువంటి ముందు పేతురుకు బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. అందుకని ఆ తరువాత కూడా పేతురు లీడింగ్లో మనకు కనబడుతూ ఉంటాడు. మీరు అపోస్తుల కార్యాల్లో కూడా చూడండి, 2వ అధ్యాయంలో పేతురే నించొని ప్రసంగం చేసినటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యాలను చదివేటువంటి వాళ్ళు అపోస్తుల కార్యాలు 2గా డివైడ్ చేస్తూ ఉంటారు. అందులో ప్రథమార్థం అంతా కూడా పేతురు లీడ్ పర్సన్గా ఉంటే, ఇక తర్వాత 13వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు లీడ్ పర్సన్గా ఉంటాడు. అంటే అపోస్తుల కార్యాలు అంటారు కానీ అపోస్తుల 12 మంది కార్యాలు అందులో లేవు. అపోస్తుల కార్యాలు ప్రథమార్థం అంతా కూడా పేతురు యొక్క కార్యాలు, ద్వితీయార్థం అంతా కూడా పౌలు యొక్క కార్యాలు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పేతురు ఎంత లీడ్ పర్సనో అపోస్తుల్లో. అలాంటిది అలా ఉన్నతమైన ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పొరపాటు ఏదైనా జరిగిందే అనుకోండి, దాన్ని ఖండించి గద్దించేంత ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? అందులో ఒక రకంగా చూస్తే ఈయన జూనియర్ పౌలు, ఆయన ముందొచ్చినటువంటి వ్యక్తి. పేతురు ముందొచ్చిన వ్యక్తి మాత్రమే కదా, అపోస్తుల్లో కూడా లీడ్ పర్సన్ ఆయన. అలాంటి ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఎవరైనా సరే నోరెత్తి చెప్పగలరా? మనకెందుకులే, ఉన్న పోస్ట్ ఊడుతుంది, ఆయనతో పెట్టుకుంటే నోరు మూసుకొని ఉండటం. వాళ్ళు పెద్దోళ్ళు అట్లా చేస్తారు అంతే. పెద్దోళ్ళు చేస్తే మనం ఏం చేయగలం? ఇవాళ రేపు చూడండి, పెద్దోళ్ళు అంటారు. పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఒకసారి అట్లా అంటున్నారు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలండి, వాళ్ళని ఎవరు అడుగుతారని. ఎవరు అడగరా? అడగకూడదా? క్రైస్తవ్యం దేవుడు మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడా? తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది, అంతే కదా. మనకు లోకంలో అంటారు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని. రూల్ ఎవరికైనా రూలే, అది ఎవరికైనా రూలే అవుతుంది. కాబట్టి అందరికీ ఒకే చట్టం కదా. ఈరోజు మీరు చూడండి, చట్టం కొందరికి చుట్టం అవుతుందేమో కానీ దేవుని దగ్గర ఒప్పుకోడు. దేవుడు అందరికీ కూడా ఒకటే చట్టాన్ని ఇచ్చాడు, అందరికీ కూడా ఒకటే చట్టము. అపోస్తులైనటువంటి పౌలును మీరు గమనించినప్పుడు ఆయన ఎంత యథార్థంగా ప్రవర్తిస్తాడంటే, అంటే రేపు నా పోస్ట్ ఏమవుతుందో, ఈ అపోస్తులందరూ కలిసి నన్ను అపోస్తులుగా ఉండకుండా ఊడగొడతారేమో, ఎందుకులే పేతురు జోలికి వద్దులే, పొరపాటు చేస్తే చేస్తారు పెద్దోళ్ళు కదా అని అనుకోలేదు ఆయన. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు అపరాధిగా తీర్చబడ్డాడు అని అంటున్నాడు. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతడిని ఎదిరించి తిని. ఆయన సాక్షాత్తు పేతురు తప్పు చేసినప్పుడు కూడా ముఖాముఖిగా నేను అతడిని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెనో. ఇంతకుముందు జరిగింది కదా. అలాగనే అంటే పేతురుకి తెలుసు దేవుడు ఏ విధమైనటువంటి భేదం చూపలేదు, ఆయనకు ఒక దర్శనం కూడా నేరుగా ఇచ్చాడు. దేవునికి ఏ భేదము లేదు, పేతురు మనసులో కూడా పాపం ఏ భేదం లేదు. ఆయన చక్కగా వెళ్ళాడు, కొనేలి దగ్గర భోజనం చేశాడు. వచ్చిన తర్వాత వీళ్ళే మీటింగ్ పెట్టారు.
మీటింగ్ పెట్టుకుని గొడవ పెట్టుకున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు, వాళ్ళకి ఎలా సువార్త చెప్తావు, వాళ్ళ దగ్గర ఎలా భోజనం చేస్తావని. పేతురుకైతే అదేం మనసులో లేదు కాబట్టి అంత్యోక్యకి వచ్చాడు, అన్యజనులతో కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నాడు. కానీ యాకోబు నొద్ద నుండి కొందరు అక్కడికి వచ్చారు. కొందరు అక్కడికి అంటే యాకోబు దగ్గర నుంచి యెరూషలేము ఉంది కదా, అక్కడి నుంచి యూదులు వచ్చారనమాట. యూదులు వచ్చేసరికి ఏం చేశాడు, పేతురుకైతే ఆ భేదం లేదు కానీ ఎందుకు మళ్ళీ వీళ్ళు చూశారంటే మళ్ళీ తలనొప్పి, మళ్ళీ మీటింగ్ పెడతారు అని అనుకున్నాడు. పాపం మొత్తానికి అయితే భయపడ్డాడు, ఆయన బెదిరిపోయి ఎందుకులే సమస్య అనుకున్నాడు. కొందరు ఉంటారు ధైర్యం కలిగిన వాళ్ళు, సమస్య ఏదైతే రానివ్వండి చూసుకుంటా అంతేగాని అని చెప్పేసి వాళ్ళేమి చెదర్రు, వాళ్ళేం బెదర్రు. కొందరు ఉంటారు ఎందుకండి సమస్య, లేచి చేయగడుకొని పక్కకి వెళ్తే పోలా, ఎందుకు వాళ్ళతో పాటు, నేను కావాలంటే తర్వాత ఒక ముద్ద తింటానులే అని చెప్పేసి అంటారు కానీ లేచి వెళ్ళిపోతారు. పేతురు కూడా ఏం చేస్తాడంటే అన్యజనులు ఇక్కడ వాళ్ళు రాకమునిపేమో యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండేది, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. వాళ్ళకి భయపడిపోయాడు, వాళ్ళలో నుంచి లేచి వేరైపోయాడు. వాళ్ళతో నేను వాళ్ళెవరు నేనెవరు, అసలు నేను వాళ్ళతో కూర్చొని ఎప్పుడు భోజనం చేయనుగా అన్నట్టుగా. మీరు ఇవాళకి కూడా చూసినట్లయితే ఇక్కడ ఏ సిస్టమ్ అయితే ఉంటుందో ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లో కనుక మీరు చూస్తే పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరిగితే అగ్రవర్ణాలు వాళ్ళందరికీ కూడా లైన్లు వేరుగా ఉంటాయి, దళితులు వాళ్ళందరికీ కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళు విందులో కూర్చొని భోజనాలు చేయకూడదు, వాళ్ళ లైన్లు వాళ్ళకే, వీళ్ళ లైన్లు వీళ్ళకే. ఇప్పటికీ కూడా 2025 సంవత్సరంలో ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం అదంతా కూడా మార్పులు చేర్పులు అంటారు, కానీ ఇప్పటికి కూడా సరే లోకం అది మారదో వదిలేసేయండి. క్రైస్తవుల్లో ఇప్పటికీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది సేవకులే కొన్ని ఇళ్ళకు వస్తే భోజనం చేయరు, కనీసం వాళ్ళ ఇంట్లో టీ కాఫీ తాగరు, కనీసం వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగరు. ఇప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం గర్వాపసి అని చెప్పేసి మా దగ్గరికి మళ్ళా రండి అని చెప్పేసి, లోకంలో ఎలాగ ఉంటుందో పార్టీలో మేము దళితుల ఇళ్ళలోకి వెళ్ళి భోజనాలు చేస్తామని చెప్పేసి కూర్చొని అదొక పెద్ద కార్యక్రమమా? నువ్వు దళితుడి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నానంటే నీ మనసులో ఏముంది, చేయకూడదని ఉంది. ఒకసారి ఇదే చేశారు, దళితుల ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయడం ఆ రాజకీయ నాయకులు పెట్టిన పెద్ద కార్యక్రమం. వంటలన్నీ ఎక్కడ వండిచ్చారు, ఆ ఊర్లో ఉన్న అగ్రవర్ణాల ఇంట్లో వంటలు వండించి వాళ్ళ పాత్రల్లో వంటలు తెప్పించి దళిత ఇంట్లో కూర్చొని నువ్వు భోజనం చేస్తావు అంటే అందులోనే అర్థమవుతుంది అసలు నీకు ఎంత దూరం ఉందనేటువంటిది. ఆ మాత్రం భోజనం నువ్వు అక్కడ చేయటం ఎందుకు ఇంకా? అంటే ఇల్లు మాత్రమే వాళ్ళది, వంట అంతా అక్కడదే, పాత్రలన్నీ అక్కడవే, నువ్వు తినే కంచం కూడా అక్కడదే, మొత్తం అంతా కూడా. అంటే వాళ్ళ మనస్సుల్లో ఎంత వైషమ్యం ఉందో చూడండి. అది లోకం. మరి క్రైస్తవులు ఈ రోజుకి కూడా స్థానిక సంఘాల్లో కొన్ని ఇళ్లలో ప్రార్థనలో పెడితే కొన్ని ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. అంటే అవి బయటికి కూడా చెప్పరు వాళ్ళు. కొన్ని స్థానిక సంఘాల్లో అయితే అసలు ఎవరే కులమో ఎవరికి తెలియదు, సేవకుడు ఏ కులమో కూడా ఎవరికి తెలియదు, సేవకుడు కూడా ఎవరే కులమో ఎవరికి తెలియదు, అసలు పట్టించుకోరు అవన్నీ. కానీ కొన్ని స్థానిక సంఘాల్లో మాత్రం ఎవరే కులమో వాళ్ళంతా ముఠాలుగా ఉంటారు స్థానిక సంఘాలు. అంటే ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ అనేటువంటిది నేను ఎదుర్కొన్నటువంటి సిస్టమ్. నేను మెడ్రాస్లో బైబిల్ కాలేజీలో చేరాను. బైబిల్ కాలేజీలో చేరగానే అక్కడ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు. సాయంత్రం అయిపోతే వాళ్ళంతా వేరువేరుగా గుంపులుగా కూర్చున్నారు. నన్ను కూడా ఇటు రమ్మని చెప్పేసి పిలిచారు, కూర్చోమని చెప్పేసి అన్నారు. నాకు తమిళ కూడా అప్పుడు పెద్దగా రాదు, పెద్దగా నాకైతే అసలు అర్థం కాకపోతే ఎలా చెప్తున్నారు. ఇక నుంచి నువ్వు మా ఓడివే అని చెప్పేసి తెలుగు ఆయన ఒక ఆయన అంటున్నాడు. ఇక్కడి నుంచి మీ ఓడిని ఏంటి, నేను చేరి 4 రోజులు అయిందిగా అంటే, అట్లా కాదు నువ్వంతా ఏది మనమంతా ఒకటి అంటున్నారు. మనమంతా అంటే అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఉన్న స్టూడెంట్స్ ఎవరెవరే కులాలు, టీచర్స్ బైబిల్ బోధించే టీచర్స్ ఎవరెవరే కులాలు, ఇవన్నీ చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం చూస్తే దూరపు కొండలు నునుపని అంటారు కదా, దూరం నుంచి చూస్తే అదేదో ఆత్మీయ వాతావరణం అని అనుకుంటాం, కానీ బైబిల్ స్కూల్లో కూడా ఇలాంటి రొచ్చు ఉందా అని చెప్పేసి నేను చెప్పాను. నేను అక్కడ ఇక్కడ కాదు, నేను బైబిల్ నేర్చుకోవటానికి వచ్చాను, నాకు ఇదేమీ లేదని. నాకు ఇవాళకి కూడా పెద్ద పోరాటం. సేవకుల మధ్యలో కూడా ఇది ఉంటుంది. నువ్వు మావాడు అంటావు, నేను చెప్తాను మావాడు అంటే క్రీస్తు సంఘం అన్నా అని ఒక నవ్వుతారు. నాకు తెలిసిన 2 భేదాలు, ఒకటి రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, దేవుని బిడ్డలు కానివారు. మావారు అంటే ఆ అర్థమైతే ఓకే, ఇంకొక అర్థంలో కనుక నువ్వు ఉంటే నేను మీ వాడిని కాదు.
ఏ రోజైతే బాప్తిసం పొందానో అక్కడ ఆ పాత మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడున్న మనిషికి అదేమి కూడా లేదు. కాబట్టి నేను మీ ఎవరిలో కూడా చెందినటువంటి వాడిని కాదని చెప్పేసి అంటాను. మనం క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళం అంతే, ఇంకెవరికి చెందిన వాళ్ళం కాదు. ఒక కులం ముద్ర, ఒక ప్రాంతం ముద్ర, ఒక భాష ముద్ర మన మీద ఎప్పుడు కూడా వేయటానికి లేదు. ఎందుకంటే దేవునికి అవి లేవు. దేవునికి అవి లేనప్పుడు మనకెందుకు అవన్నీ కూడా ఉండాలి? ఈరోజు స్థానిక సంఘాల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే చాలా లోపల అదంతా ఉంటుంది. పిల్లల పెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు బయటపడతారు. అక్కడ దాకా వస్తే కొంతమంది సేవకులే ఇతర కులాల్లోకి పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వరు. స్ట్రిక్ట్గా చెప్పేస్తారు వాళ్ళు, మా పిల్లల్ని మేము మాలో చూసుకుంటున్నామో అని చెప్పేసి, సంబంధాలు మాలో చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక అప్పుడు యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళకి జాతి భేదానికి, అహంకారానికి ఈరోజు దీనికి వ్యత్యాసం ఏముంది అంటే, క్యాస్ట్ ఫీలింగ్ అంటే అగ్రవర్ణాలకే ఉందనుకుంటారు కొంతమంది. కింద ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఎవరి క్యాస్ట్ వాళ్ళకేనండి అని అంటున్నాడు ఒక ఆయన. ఏ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళకేనా, మాకు ఉండొద్దా, మా క్యాస్ట్ మాకు అంటున్నాడు, మా క్యాస్ట్ మాకు ఎక్కువ అంటున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడైతే మనలో నుంచి పోతుందో అలా పోయినటువంటి రోజే మనం నిజమైనటువంటి క్రైస్తవులం అవుతాం. అది మనలో ఉన్నంత కాలమో మనం నిజమైనటువంటి క్రైస్తవులు కాలేము. యూదులకి ఏముంటుందంటే ఆ జాతి భేదం అనేటువంటిది ఉంటుంది. చూడండి, కనీసం ఒక భోజనం చేయటం అనేటువంటి ఎంత పెద్ద ఇష్యూనో. సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి ఒక అపోస్తులుడు అక్కడ నుంచి వాళ్ళు యాకోబు దగ్గర నుంచి మనుషులు వచ్చేసరికి పాపం భయపడిపోయి తినే మనిషి లేచి వెళ్ళిపోయాడు భోజనంలో నుంచి. ఆయన లేచి వెళ్ళిపోయేసరికి ఆ తర్వాత చెప్తున్నాడు, గమనించండి. ఆయన లేచి వెళ్ళిపోయేసరికి 12వ వచనం మనం గమనించిన 13వ వచనమో, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని పేతురు లేచి వెళ్ళిపోయాడు. పేతురు లేచి వెళ్ళిపోయినప్పుడు మరి మిగిలిన యూదులు ఏం చేస్తారు? తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. ఒక పేతురు కాదు, పేతురు లేచి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు ఆయన వాళ్ళు కూడా అందరూ కూడా లేచి వెళ్ళిపోయారు. మొత్తం ఒక టీము యూదులంతా కూడా వెళ్ళిపోయి అన్యజనులతో మేము భోజనం చేయము అంటే, వాళ్ళు రాకముందే మీరు భోజనం చేస్తారు, కలిసి ఉంటారు, మనం ఒకటి బ్రదర్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయి చేయి గడిగేసుకొని, లేకపోతే వాళ్ళెవరు మేమెవరు అసలు వాళ్ళతో మేము కూర్చోంగా అన్నట్టుగా ఉంటారు. ఇది వేషధారణ కాదా, కపటం కాదా? మనకి తెలుగులో చెప్తారు, ఏ రోటి దగ్గర ఆ పాట, ఏ ఎండకు ఆ గొడుగు అని చెప్పేసి. అలాగా ఎవరు ముందు ఆ పాట పాడుతూ ఉంటారా? దీన్ని చూసినప్పుడు అపోస్తులైన పౌలు, ఎందుకులే పేతురుతో, ఆయన సీనియర్ అపోస్తులు, నేనేం జూనియర్ అపోస్తుల్ని, నాకున్న ఉద్యోగం పోయిద్ది, ఆయన ఏదన్నా కదిలిస్తే అని అనుకోలేదు ఆయన. మనకు ప్రారంభంలోనే చెప్తున్నాడు 11వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, అయితే కేఫా అంతియోకీకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తినే. ఫేస్ టు ఫేస్ అని అంటూ ఉంటారు కదా, ముఖాముఖిగా అతన్ని ఎదిరించాను. ఏమని చెప్పాడు? ఎదిరించి కింది వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు. 14వ వచనము మనం గమనించినప్పుడు 14వ వచనము, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, మనం ఏ బోధ చేస్తున్నామో దాని ప్రకారం వాళ్ళు నడుచుకోవట్లేదు. అది నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో పేతురుతో నేను చెప్పేదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలే కాక అన్యజనుల వలే ప్రవర్తించుచుండగా, నీ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధి యూదుల బుద్ధి కాదు, అన్యజనుల బుద్ధి. ఒక రకంగా తిట్టకుండానే అన్యజనులు తిట్టినట్టు ఇక్కడ. ఒకసారి కొంతమంది తిట్టుకుంటా వాళ్ళు తిట్టుకుంటా కొన్ని కులాల పేరెత్తి తిడతారు. ఒకసారి ఒక సేవకుడు అంటూ ఉన్నాడు, వీళ్ళు తిట్టుకుంటారండి మా ఏరియాలో, వాళ్ళు తిట్టుకుంటా మా కులం పేరెత్తి తిడతారు. ఈయనకి చాలా కోపం వచ్చిందంట, వెళ్ళి అడగాలని ఉంటుందంట, ఒరే తిట్టుకుంటే మీరు తిట్టుకుంటారా, మధ్యలో మా కులాలు ఎత్తుతారు ఎందుకని, అసలే వేడిలో ఉన్నారు, మళ్ళీ నా మీద పడతారు ఎందుకులే, నేను వెళ్ళనండి. మరి చెప్పారా ఎప్పుడన్నా అంటే, అసలే వాళ్ళు వేడి మీద ఉన్నారు కదా, నేను ఎందుకు ఎంటర్ అవ్వటం అని అవ్వను, కానీ లోపల నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పలానా కులానికి పలానా బుద్ధి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అనుకొని వాటిని ప్రకారం వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇక్కడ కూడా యూదుడు అంటే దేవుని మాటలు నేర్చుకున్నటువంటి లేదా దేవుని మాటలను పొందినటువంటి వారు, ప్రజలు, పిల్లలు, వాళ్ళ నడవడిక ఇలాగ ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇక అన్యజనులు అంటే మరి వాళ్ళకి దేవుని మాటలు లేవు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా నువ్వు యూదుడివి, కానీ నీ ప్రవర్తన, నీ బుద్ధి ఎలా ఉంది? పేరుకేమో నువ్వు యూదుడివి, నీ బుద్ధి మాత్రం అన్యజనుల్లాగా ఉంది. వేషధారణ, కపటము.
ముందు ఒకలాగా ప్రవర్తించావు, జనాలు వస్తే ఒకలాగా ప్రవర్తించావు. ఎవరు ఎక్కడి నుంచైనా రానివ్వండి, నా ప్రవర్తన ఇదే. నేను అన్యజనులతో భోజనం చేయనంటే చేయను, లేదు నేను అన్యజనులతో కూడా కలిసి నేను భోజనం చేస్తానంటే చేస్తాను. ఎవరు వచ్చినా నా ప్రవర్తన ఇలానే ఉంటుంది అన్నట్లుగా ఉండాలి. కానీ అట్లా లేదు నీది. ఇక్కడ పౌలు అడుగుతూ ఉన్నాడు పేతుర్ని, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తించవల్లని ఎందుకు బలవంతం చేస్తున్నావు? నువ్వు ఒక యూదుడివి అన్యుడిలాగా నడుచుకుంటున్నావు, అన్యుల్ని యూదుల్లాగా ప్రవర్తించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు? అది నీ వల్లే చేత కావట్లేదు, నువ్వు వాళ్ళని ఎట్లా నడుచుకోమంటావు అని అందరి ఎదుట. వాస్తవంగా ఇక్కడ పేతురు గద్దించడం ఒక ఎత్తు అయితే, పౌలు గద్దించడం ఒక ఎత్తు అయితే, పేతురు దాన్ని యాక్సెప్ట్ చేయటం ఉంది కదా, అందులో ఆయన గొప్పతనం ఉంది. ఒకసారి మనం అందరి ఎదుట గద్దించినప్పుడు దాన్ని స్వీకరించాం. వెంటనే నీకేం తెలుసు, పోవతలు నిన్నగాక మొన్న వచ్చావు, అసలు నేను ఎవరండి ఉద్యోగానికి పెట్టింది అపోస్తులుగా? ప్రభువు ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎందుకు పెడతావు ప్రభు అసలు అపోస్తులుగా అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అవసరమైతే ఆయన ఉద్యోగం ఊడగొట్టాలని కూడా చూస్తూ ఉంటాం. పైన వాళ్ళని కనుక గద్దించారనుకోండి, కింద వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. అందుకనే కింద వాళ్ళు మనకి ఎందుకులే పెద్దోళ్ళతోటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ పౌలు అలాగా ప్రవర్తించలేదు. ఉన్నది ముఖాముఖిగా అక్కడ చెప్పేశాడు. నువ్వు ఒక యూదుడు వై ఉండి అన్యజనుల వల్లే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? మనము జన్మ వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపలము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడ్డనేటువంటి సంగతి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసం వల్ల నీతిమంతులమని తీర్చబట్టుకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మన క్రియలు కాదు, ధర్మశాస్త్రం కాదు. మనం యూదులు మేము గొప్ప అనుకుంటే కాదు. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకెందుకు ఆ యూదుడు అనేటువంటిది, మేము వేరు అనేటువంటిది, ఆ జాతి అహంకారము, క్రీస్తు యేసు అందరినీ ఒకటిగా చేశాడు కదా అనేటువంటి ఈ విషయం ఆయన మాట్లాడినప్పుడు వాస్తవంగా దాన్ని జీర్ణం చేసుకునేటువంటి శక్తి, అంటే అంగీకరించే మనసు కూడా ఉండాలి. తగ్గింపు. అందరిలో గద్దించడం అంటే అవమానం కదా. ఎంతైతే అంత అయింది, అందరిలో అట్లా మాట్లాడటం ఏంటి అనుకోలేదు. ఆ తర్వాత మీరు దాన్ని పేతురు యాక్సెప్ట్ చేశాడనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుందంటే, పేతురు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. ఆ పేతురు రాసినటువంటి పత్రికల్లో ఆయన పౌలుతో అప్పటి నుంచి మాట్లాడటం మానేశాడా అంటే మాట్లాడటం మానేలేదు. మంచి రిలేషన్ ఆయన కొనసాగించాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మీరు గమనించేటప్పుడు పేతురు పౌలును గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. పౌలును గురించి ప్రస్తావిస్తూ ఎంత బాగా చెప్తూ ఉంటాడో చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో 15వ వచనం నుంచి, మరియు మన ప్రభు అయిన దీర్ఘశాంతము, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడి ఉన్న జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలును గురించి పేతురు ప్రస్తావించాడా అంటే అవును, ప్రస్తావించాడు. పేతురు రాసిన 2వ పత్రికలో పౌలును గురించి ప్రస్తావిస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, మన ప్రియ సహోదరుడు అంటే పౌలుతో ఒక మంచి రిలేషన్ ఉందా అంటే ఉంది. పౌలుని గురించి మంచిగా మాట్లాడుతున్నాడంటే మంచిగా మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాట్లాడుతున్నాడంటే, మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు అంటూ ఆ తరువాత వచ్చిన 16లో వీటిని గూర్చిన తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. పౌలు వీటిని గూర్చి, ఆ రక్షణ గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. పౌలు రాస్తున్నాడు కానీ మన సహోదరుడు వాటిల్లో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులు తక్కిన లేఖనాలను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయదురు. ఎందుకంటే పౌలు చాలా పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. విద్యావిహీనులకు అవి అర్థం కాదు. అందుకనే చదువు లేని వాళ్ళకి అవి అర్థం కావట్లేదు. మేము కొన్ని ప్రసంగాలు వినేటప్పుడు ఎట్లా ఉంటాయంటే పరిస్థితి, అమెరికాలో ఒక సువార్థికుడు ఉన్నాడు. ఆయన అక్కడ సుప్రీంకోర్టులో అటార్నీ, ఆయన ఒక ప్రీచర్ కూడా. ఆయన వాక్యం చెప్పటం కనుక మొదలు పెడితే సాధారణమైనటువంటి వ్యక్తులైతే పెన్ను పేపర్ తీసుకొని పక్కన డిక్షనరీ పెట్టుకొని కూర్చోవాలి. ఆయన ఉపయోగించే పదాలు బహు కఠినమైనటువంటి పదాలు.
చాలా డిబేట్లు చేసినటువంటి వ్యక్తి. ఒక పదాలకి బరువు ఉంటుంది కదా, ఒక పదము ఆ సందర్భంలో ఎంత పదం వాడాలో అంత పదమే వాడతాడు. అంటే బరువులు ఉంటాయి కదా, కరెక్ట్ పదం వాడతాడు. మనం ముందుకి కానీ వెనక్కి కానీ ఆలోచన చేస్తే ఇక్కడ ఈ పదం కరెక్ట్గా పడాల్సిన పదమే కరెక్ట్గా వాడాడని అనిపిస్తూ ఉంటుంది. మనం చాలా ఆలోచన చేసి ఆచి తూచి మాట్లాడితే కానీ అంత జాగ్రత్తగా మాట్లాడలేం. పౌలు కూడా చాలా విద్యావేత్త. ఆయన గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు పత్రికలు మనం గమనించినప్పుడు నిజంగా ఆయన పాండిత్యం ఏమిటో, రోమిలకు రాసిన పత్రిక అనేటువంటిది ఒక అసాధారణమైన పత్రిక. సాధారణంగా చదివితే రోమా పత్రిక అర్థం కాదు. క్రొత్త నిబంధనలో రోమా పత్రిక అర్థమైంది అంటే దాదాపుగా బైబిల్ అర్థమైనట్టే లెక్క. బైబిల్ స్కూల్లో చెప్తూ ఉంటారు. చాలామంది ప్రకటన గ్రంథం అంటూ ఉంటారు, కానీ ప్రకటన గ్రంథం అనేటువంటిది ప్రవచన పుస్తకం కాబట్టి సాధారణంగానే డిఫికల్ట్గా ఉంటుంది. కానీ రోమా పత్రిక అనేటువంటిది ఒక అసాధారణమైన పత్రిక. అది అందులో పౌలు తన భాషా పాండిత్యం ఏమిటి అనేటువంటిది అందులో చూపిస్తూ ఉంటాడు. ఎంత గొప్పగా రాస్తూ ఉంటాడంటే, రోమా పత్రిక తర్వాత కొరింథీ పత్రిక ఇది అర్థమైంది అంటే కనుక దాదాపుగా ఇక వాళ్ళు క్రొత్త నిబంధన అర్థం చేసుకున్నట్టే లెక్క. రోమా పత్రిక అర్థమైంది అంటే వాళ్ళు స్కాలర్ అని అర్థం. బైబిల్ లెక్కలో అయితే రోమా పత్రిక అర్థమైందంటే ఇక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బైబిల్లో పండితులే. అయితే పౌలు రాసినటువంటి పత్రికలు బహు కష్టంగా ఉన్నాయి. అవి విద్యావిహీనులు, అస్థిరులు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే పౌలుని గురించి పేతురు పాజిటివ్గా మాట్లాడాడు, నెగిటివ్గా మాట్లాడాడంటే చాలా పాజిటివ్గా. అదేంటి మిమ్మల్ని గద్దించాడు కదా ఆ రోజు అందరి ముందు అంటే దాన్ని ఆయన మనసులో పెట్టుకోలేదు. ఆత్మీయంగా కనుక మనం ఎదిగితే మనల్ని ఎవరైనా సరే గద్దించినప్పుడు కొంతమంది ఉంటారు ఆత్మీయంగా ఎదగిన వాళ్ళు, అందరి ముందు నన్ను గద్దిస్తాడా, నాకు వచ్చింది ఒక టైం అప్పుడు చెప్తాడు పని అని పగబట్టే వాళ్ళు ఉన్నారు. అదేంటండి మీ మంచిగా అంటే ఎవడయ్యా వాడు మంచి, నాకు చెప్పడానికి ఆడేవాడయ్యా అనేటువంటి వాళ్ళు కూడా తృణీకరించే వాళ్ళు ఉన్నారు. ఆడేవాడు నాకు చెప్పడానికి, ఆడిని చెప్పమని ఎవడన్నా పంపించాడా, నాకు తెలుసు ఎవడు చెప్పాల్సిన పని లేదు అని తృణీకరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అపోస్తులైనటువంటి పౌలు, పేతురు వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి సందేశాన్ని మనకు నేర్పిస్తూ ఉంటారు. అంటే ఇందులో మనం చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, పేతురు అంత గొప్ప లీడర్ కదా, అపోస్తుల్లో ముందున్నటువంటి వాడు కదా, ప్రభు కూడా బాధ్యత తనకే అప్పగించాడు కదా, తనే ముందుండి లీడ్ చేసినటువంటి వ్యక్తి కదా, మరి తను ఎందుకు అలాంటి పొరపాటు చేశాడు తనకు తెలియదా అంటే, ఒక్కోసారి మన పొరపాట్లు మనకు తెలియదు, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడే అవి మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ఒకవేళ మనకు అర్థమైతే మనం ఎందుకు చేస్తాం, ఇది తప్పు, ఇందులో ఇంత పొరపాటు ఉంది అని తెలిస్తే మనం ఎందుకు అలా చేస్తాము. అందుకనే సామెతల గ్రంథం మనం గమనించినప్పుడు వీటిని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథం మనం గమనించినప్పుడు ఇతరులు మనకు చేసేటువంటి మేలును గురించి చాలా చక్కగా చెప్తూ 27వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనం మనం గమనించినప్పుడు జ్ఞాని ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మీరు ఏదైనా మాట్లాడారు, ఎలా మాట్లాడాను అని అన్నారు. ఎలా మాట్లాడాను అంటే దాని గురించి ఉన్నది ఉన్నట్టుగా ఫీడ్బ్యాక్ ఎవరిస్తారు, రివ్యూస్ అని అంటారు కదా. ఉన్నది ఉన్నట్టు పోనీ మీ ఇంటికి వచ్చారు, ఒక టీనో కాఫీనో ఇచ్చారు, ఇచ్చి వెంటనే అడిగారు ఎలా ఉంది అని. మొన్నెక్కడో ఎవరో అడిగారు ఎలా ఉంది అంటే నేను చెప్పాను, ఒకటేమో యావరేజ్గా ఉంది, రెండోదేమో బిలో యావరేజ్గా ఉందంటే మొహం మార్చారు. పోనీ బ్రహ్మాండంగా ఉంది అంటే మీరు సంతోషపడతారు, కానీ అది అట్లా లేదు అని చెప్పేసి అన్నాను. వాస్తవంగా అది బ్రహ్మాండంగా ఉందంటే మీరు సంతోషపడతారు, కానీ అది అట్లా లేదు. ఒకటి యావరేజ్గా ఉంది, రెండోది బిలో యావరేజ్గా ఉంది. అది ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మీరేదైనా ఒకవేళ అట్లీస్ట్ అది నా అభిప్రాయం, మీరు నన్ను అడిగారు కాబట్టి ఇంకెవరికైనా సూపర్ ఉండొచ్చేమో, ఇంకెవరికైనా అంతకంటే కూడా అధ్వానంగా ఉండొచ్చేమో, నన్ను అడిగారు కాబట్టి నా అభిప్రాయం. నాకైతే ఒకటి యావరేజ్గా అనిపించింది, ఒకటి బిలో యావరేజ్గా అనిపించింది అని ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, రేపు దాన్ని ఏం చేస్తారంటే ఇంక ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆ బ్రహ్మాండంగా ఉందని అన్నామంటే ఇక రేపు ఎవడొచ్చినా వినరు, రత్నకిషోర్ బ్రదర్ దీన్ని తిని అసలు సూపర్ అంటే నువ్వు నాకు వంట రాదంటావు ఏంటని అంటారు. మనం మామూలు మేకప్ వేసిన వాళ్ళుగా ఉండం ఇంకా. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు ఒక్కొక్కసారి అంతే, వాళ్ళు ఏంటంటే ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. ఇక ఒక భ్రమలోకి వెళ్ళిపోయి నువ్వు చెప్పేది ఏంటి, నాకు వాళ్ళే చెప్పారు బ్రహ్మాండంగా ఉందని, అసలు నీకు తినటం వచ్చా, నీకు రుచి చూడటం వచ్చా అని కూడా అంటారు ఎదుటి వాళ్ళని. కాబట్టి మనం ఒక్కొక్కసారి ఏమిటంటే మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోవటం వల్ల సమాజానికి చాలా హాని చేస్తూ ఉంటాం.
అయితే ఇదంతా నాకెందుకండి, రేపు వాళ్ళు వంట సరి చేసుకుంటే ఏంటి, సరి చేసుకోకపోతే ఏంటి, వాళ్ళ జోలు నాకేంటి అని నువ్వు అనుకుంటే నువ్వు ఇలాంటి మేకప్ వేస్తావు. అదే ఒకవేళ నువ్వు వాళ్ళు సరి చేసుకోవాలి అని కనుక కోరుకుంటే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్తావు. ఒకవేళ గాయం అవుతుంది, మనసు గాయం అవుతుంది, ఇంత కష్టపడి ఇన్ని గంటలు కష్టపడి నేను వాళ్ళ కొరకు చేస్తే యావరేజ్ అనేసాడేంటి ఆ మనిషి, ఇంకోటి అసలు బిలో యావరేజ్ అన్నాడు, దీని కొరకు ఎంత కష్టపడ్డామో తెలుసా, రాత్రి నుంచే పిండి నానబెట్టుకొని పొద్దున్న వెళ్ళేసి రుబ్బుకొని టిఫిన్ చేసి అంత పెడితే రాత్రి నుంచి నా చాకరీ యావరేజ్ అన్నాడు, బిలో యావరేజ్ అన్నాడు అని కష్టపడవచ్చు మనసు. కానీ అది వాళ్ళకి మనసు గాయం కూడా అవుతుంది. కానీ దాన్ని ఏం చేస్తారంటే ఈసారి కన్నా కొంచెం బాగా చేద్దాము అని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఈయనకి టిఫినే పెట్టవద్దు, అసలు టిఫిన్ పెట్టిన దగ్గర నుంచి యావరేజ్ బిలో యావరేజ్ అంటాడని మానేసే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా ఏదో కొంతమంది హట్ అవుతారు. హట్ అయ్యి అసలు పెట్టడం ఎందుకు, యావరేజ్ అనిపించుకోవటం ఎందుకు, బిలో యావరేజ్ అనిపించుకోవటం ఎందుకు, ఏదన్నా ఉంటే టిఫిన్లు మీరు హోటల్లో పెట్టుకోండి, లేకపోతే హోటల్ నుంచి తెప్పిద్దాం అని హట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా అయ్యారనుకోండి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. ఒకవేళ నిజంగానే దాన్ని ఇలా చెప్పారు కదా, ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు తెలివిగల వాళ్ళు అడుగుతారు, యావరేజ్గా ఉందంటే ఎందుకు యావరేజ్గా ఉంది అని కూడా అడుగుతారు. అడగనప్పుడు మనం అదంతా చెప్పకూడదు. అడిగారనుకోండి అప్పుడు దానికి మనకున్నటువంటి కారణాలు చెప్పవచ్చు. ఎందుకు బిలో యావరేజ్గా ఉంది అని చెప్పేసి అన్నారనుకోండి దానికి కలిగినటువంటి కారణాలు కూడా చెప్పవచ్చు. కొంతమంది బ్రహ్మాండంగా ఉందని అంటారు, ఏది తిన్నా ఎందుకు బ్రహ్మాండంగా ఉందని అడగండి, అప్పుడు వాళ్ళు చెప్తారు నిజమైన కారణం ఏంటనేటువంటిది బయటకు వస్తుంది. అంటే కొంతమందికి అలాగా ఎట్లా ఉందంటే బాగుంది అని చెప్పటం అనేది ఒక ఊతపదం. బాగుంది 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 బాగుంది. సమాజంలో నిజంగా పేతురు ఏం చేసినా కానీ పౌలు గారు బాగుంది అని ఒక మాట అనేస్తే నిజంగా అదంతా సరి అయ్యేది అక్కడ? అయ్యేది కాదు. అంటే ఆ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అక్కడ అంతమంది ఉన్నారు, కానీ పౌలు దాన్ని గుర్తించాడు. పేతురు చేసినటువంటిది నువ్వు చేస్తున్నది తప్పు అని ఆయన గుర్తించాడు. గుర్తించటం మాత్రం కాదు, గుర్తించడం చాలామంది గుర్తిస్తారు, కానీ గుర్తించి దాన్ని చెప్పగలగటం అనేటువంటిది అతి కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే మీరు సమాజంలో ఉన్నటువంటి ఆ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించగలుగుతున్నారా, నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని మీరు మాట్లాడగలుగుతున్నారా? లోకం ఏం చెప్తుందంటే దారిన పోయే అన్నీ కూడా తగిలించుకోవద్దని. నేను నిన్న మొన్న కూడా 2 వీడియోలు చేశాను. 2 వీడియోలు చేస్తే దానికి కొన్ని కామెంట్స్, పెంట మీద ఎందుకు రాయేయటం, బురదలో ఎందుకు రాయేయటం, గడ్డి పెడుతున్నారు కదా అని చెప్పేసి. సరే గడ్డి పెడతారో పెంటనో బురదనో రాయేయకుండా లేకపోతే ఏం మాట్లాడకుండా ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే అసత్యం మాట్లాడినప్పుడు ఎవ్వరూ నోరెప్పకపోతే అసత్యమే సత్యమేమో అనే భ్రమలోకి ప్రజలు వెళ్తూ ఉంటారు. మరి ఎవడో ఒకడు గడ్డి తినాలి కదా, నా బోటోడు ఆయన గడ్డి పెడితే ఎవడో ఒకటి తినాలి కదా, ఎవడో నాకెందుకు లేదు వాళ్ళు గడ్డి పెడతారని ఆడు జోలికి వెళ్లకుండా ఉంటే మరి అసత్యం అనేది ఎట్లా తెలుస్తుంది? అంటే ప్రజలు ఒక కంఫర్ట్ జోన్లో ఉండటానికి అలవాటు పడిపోయారు. నేను ఎవరి జోలికన్నా వెళ్తే వాడు మరలా నన్ను తిరిగి దూషిస్తే, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఉంది, ఎంత బాగా పరిపాలన చేసినా కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఏ ప్రభుత్వం అయినా కానీ, అన్ని ప్రభుత్వాలు మీరు ఏ ప్రభుత్వమైనా చూడండి, వాళ్ళలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ 2 కూడా ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేస్తే కూడా ఒప్పని అంటూ ఉంటారు. నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే మంచి చేసినా ఏముంది ఈ ప్రభుత్వం చేసింది అంటారు. ఎప్పుడూ ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు న్యూట్రల్గా ఉంటారు, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. కాబట్టి అన్ని కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా యథార్థంగా మాట్లాడే వాళ్ళు కనుక ఒక నెగిటివ్ కామెంట్ ఇస్తే అప్పుడు స్పందించాలి, అదేంటి నిజంగానే మనలో నెగిటివ్ ఉందా అని. కాబట్టి కొందరికి ఏంటంటే అది అలవాటు. దాంతో కొందరు ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి ఎందుకులే మనం మాట్లాడితే మళ్ళీ రేపు పేతురు నన్ను టార్గెట్ చేస్తాడు నేను ఆయన గురించి మాట్లాడితే అని పౌలు మాట్లాడకుండా ఉండుంటే. ఇక నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఎవరైతే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే యథార్థమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్స్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇష్టపడతారు. మీరు రాజులను కూడా చూసినప్పుడు రాజులు ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించే విమర్శకులను పక్కన పెట్టుకుంటారు కొందరు. ఎందుకంటే రాజుని అందరూ పొగిడే వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఎట్లాగూ పొగుడుతారు, వాళ్ళతో అవసరం లేదు రాజులకి. నేను చేసే తప్పేంటి అనేటువంటి నాకు తెలియాలని వాళ్ళు కోరుకుంటారు. ఆ కోరుకునే మనుషులు ఏం చేస్తారంటే విమర్శకుల్ని పక్కన పెట్టుకుంటారు.
మేము ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటప్పుడు కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక పాయింట్ ఉంటుంది, ఏ క్రియేటర్ అంటే అందరూ కూడా ఇప్పుడు ఒక రచన ఏదైనా చేశారనుకోండి, ఆ రచన అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది సమాజానికి. కానీ కొంతమంది రచనలు చేయరు, రచనలు చేయకుండా క్రిటిసిజం చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఒక పోయం రాశారనుకోండి, ఆ పోయంలో ఉన్న లోపాలన్నిటిని కూడా ఇంకొక పోయం రాస్తాడు. ఎవరైనా ఒక స్టోరీ రాశారనుకోండి, అందులో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఇంకొక స్టోరీ రాస్తాడు. పెద్ద ఈయన రాసిన దానికంటే పెద్ద లెసన్ రాస్తూ ఉంటాడు. కొందరు అంటారు, నీకు చేతనైతే నువ్వు కూడా రాయి, అంతేగాని వాళ్ళు వీళ్ళు రాసిన దానిలో తప్పులు ఎంచొద్దని అంటారు. కానీ మీరు గమనించినప్పుడు ఏ క్రిటిక్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎ క్రియేటర్. విమర్శకులు చాలా అవసరం. ఎందుకంటే ఆ విమర్శకుడే లేకపోతే ఆ పోయంలో లేదా ఆ లెసన్లో ఉన్నటువంటి విమర్శలు తప్పుల్ని బయటికి తేకపోతే రేపు కూడా ఎల్లుండి కూడా ఆయన బతికినంతకాలం తప్పులు రాస్తాడు. ఆ క్రియేటర్ ఏం చేస్తాడంటే ముందు ఆ విమర్శకుడు ఏం విమర్శలు చేశాడో చూస్తాడు. నిజంగా అవన్నీ సద్విమర్శలు కనుక అయితే నెక్స్ట్ వాటన్నింటినీ సరి చేసుకుంటాడు. కాబట్టి సమాజానికి ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం. రాజులు కూడా మీరు చూడండి, క్రిటిక్స్ని దగ్గర పెట్టుకుంటారు, పరిపాలన గురించి అడుగుతూ ఉంటారు, ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా నిజంగా ఇప్పుడు ఉన్నాయి కదా, ప్రతి ప్రభుత్వం కూడా మంచి నాయకుడు ఎప్పుడు కూడా ఆయన క్రిటిక్స్ని తీసుకుంటూ ఉంటాడు, పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాడు. ఏది నిజమైన విమర్శ అయితే, సద్విమర్శ అయితే కొంతమంది మంచి చేసినా రాళ్ళు వేస్తూ ఉంటారు, అది తప్పు, దాన్ని ఎవరు కూడా తీసుకోరు. కాబట్టి మనం ఎప్పుడూ యథార్థంగా కనుక మాట్లాడినట్లయితే కొంతమందికి గాయం అవ్వచ్చు, కానీ దానివల్ల చాలా మేలు జరుగుతుంది. అదే ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఇక్కడ చెప్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 27వ అధ్యాయం 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. గాయాలే అవుతున్నాయి కానీ మేలు కోరి చేసేటువంటి గాయాలు. ఒకవేళ పౌలలా మాట్లాడినప్పుడు పేతురు ఆ పూట చాలా కష్టపడి ఉండొచ్చు మనసులో, అందరి ముందు ఇలాగనేసాడు, అవమానం అయిపోయింది, అంటే నేను తప్పే చేశాను, కాకపోతే అందరి ముందు అట్లా అని ఉండాల్సింది కాదు, పక్కకు పిలిచి చెప్పు ఉండాల్సింది. ఒకసారి అవును పౌలు పక్కకు పిలిచి చెప్తే బాగుండేది కదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. పక్కకు పిలిచి చెప్తే బాగుండేది కదా అంటే పక్కకు పిలిచి చెప్తే బాగుండేది, కానీ జరిగిన డ్యామేజ్ అనేటువంటిది అక్కడ పౌలుతో పేతురుతో కూడా వచ్చిన వాళ్ళు అలా వేషధారణ అలా కపటంగా ప్రవర్తించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక సంఘం అంతా కూడా హట్ అవుతుంది. పక్కకు పిలిచి చెప్పాడు అనుకోండి, ఉదాహరణకి పక్కకు వెళ్ళిన తర్వాత పౌలు గట్టిగానే గద్దించాడు పేతుర్ని, అది అందరికీ తెలుస్తుందా? వాళ్ళు మాత్రం ఆ బాధలోనే ఉండిపోతారు. అంత జరుగుతుంటే కూడా మన పౌలు గారు చూసి ఆయన పెద్ద ఆయన నోరు మూసుకొని ఉన్నాడు అని అనుకుంటారు. అంతే కదా, ఆయన ఎంత గట్టిగా గద్దించాడో వాళ్ళకి తెలుసా? ఒకసారి తప్పేదన్నా జరిగినప్పుడు అందరి ముందు కాకుండా లోపలికి వెళ్ళినప్పుడు నేను చెప్తూ ఉంటాను, బయటకు వచ్చిన తర్వాత మీరు కూడా చూసి ఊరుకున్నారుగా అన్నాడు ఒకసారి ఒక ఆయన. అదే నేను ఎక్కడ ఊరుకున్నాను, వెళ్ళిన తర్వాత గట్టిగా గద్దించాను నేనంటే, మీరు గద్దించింది ఎవరికి తెలియదుగా అన్నాడు. అప్పుడు ఈ వాక్యం బాగా అర్థమైంది. అంటే పౌలు గారు చేసింది ఖచ్చితంగా అక్కడ 100కి 100 కరెక్ట్. ఎందుకంటే ఆయన పక్కకి వెళ్ళిన తర్వాత కనుక గద్దించుంటే సంఘానికి ఆయన గద్దించిన సంగతి వీళ్ళకి తెలియదు కదా. పెద్దోళ్ళండి, వాళ్ళు ఒకటే. ఆ పేతురు గారు ఏమో అలా చేశాడు, పౌలు గారు ఇన్ని నీతులు చెప్తాడా, పొద్దున్న లేస్తే వాక్యం చెప్తాడా, ఆయన కూడా చూసి మౌనంగా ఊరుకున్నాడు, ఏమైనా వాళ్ళు ఒకటే కదా అని అనుకుంటారు. అందుకనే పౌలు దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించకుండా ముఖాముఖిగా అందరి ఎదుట దాన్ని గద్దించాడు. కొన్ని సందర్భాలలో అందరి ఎదుట గద్దించడం అవసరం, ఎందుకంటే అదేదో వాళ్ళని హర్ట్ చేయటం కాదు. పక్కకి వెళ్ళి చెప్తే పేతురు కూడా బాధపడకుండా ఉంటాడు, కానీ తప్పు అందరిలో జరిగింది కాబట్టి అందరికీ కూడా ఆ విషయం తెలియాలి. పౌలు దాన్ని అంగీకరించలేదు అనేటువంటి తెలియాలి, ఆ లెసన్ అనేటువంటిది మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా నేర్చుకోవాలి అక్కడ. కాబట్టి కొన్ని సందర్భాల్లో అందరిలో మాట్లాడటం అవసరం. అయితే అందరిలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా గాయాలు అవుతూ ఉంటాయి. అయితే స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును అని అంటాడు. అయితే మనం మేలు కోరేటువంటి వాళ్ళే ఆ గాయాలు చేస్తారు. నిజంగా నువ్వు ఎటుపోతే నాకెందుకు అన్న వాళ్ళు మనల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల గురించి ఎవరైనా సరే నువ్వు మాట్లాడుతున్న పద్ధతి సరిగా లేదు, దిద్దుకో అని అంటున్నారంటే వాళ్ళు మన మేలు కోరారు కాబట్టే చెప్తున్నారు, లేకపోతే నోరు మూసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ ప్రవర్తన బాగలేదు, లేకపోతే నీ కుటుంబం బాగలేదు, నీ పిల్లలు బాగలేదు, మీ పిల్లల పద్ధతులు బాగలేదని చెప్తున్నారంటే వాళ్ళు మన గురించి మన పిల్లల గురించి మేలు కోరుతున్నారు కాబట్టే చెప్తున్నారు. కాకపోతే ఇవాళ సమాజం ఎట్లుందంటే, నాది నాకు తెలుసులే, పో అవతలకు పో, నీది నువ్వు చూసుకో, నీ కుటుంబం చూసుకో, నీ పిల్లల్ని చూసుకో. ఉదాహరణకి నీకు పిచ్చి అంటే నీకు పిచ్చి అన్నట్టుగా నీ పిల్లల పరిస్థితి బాగలేదంటే నీ పిల్లల పరిస్థితి బాగలేదులే, పో అవతలకు పో అని అంటారు.
అంతేగాని నా పిల్లల పరిస్థితి బాగాలేదంటే ఏం బాగలేదు, ఎక్కడ బాగలేదు అని అడిగి సరి చేసుకునే అంత విశాల హృదయం లేదు, అంత ఓర్పు లేదు, అసలు అంత సహనం లేదు. ఏదైనా ఒక మాట అంటే విరుచుకుపట్టమే వాళ్ళ రేపు. కానీ ఇక్కడ పౌలు పేతురు ఇద్దరు కూడా అంటే ఆత్మీయ పరిపక్వత, ఇద్దరిలో ఉన్న ఆత్మీయ పరిపక్వత ఎంత బాగా ఉంది అంటే పౌలు దాన్ని గద్దించటమో, పేతురు దాన్ని స్వీకరించటము. ఆ తరువాత కూడా అదే రిలేషన్ అలాగనే ప్రేమగా వాళ్ళు ఇద్దరు ముందుకు వెళ్ళటం. సాధారణమైన వ్యక్తులు అనుకుంటారు, నువ్వు ఇట్లా మాట్లాడావు, రేపటి నుంచి పేతురు నీతో కట్ చేస్తాడు. నేను చేయలేదు, ఎందుకంటే ఆయన ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి, పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి, దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాడు. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్లుగా కనుక మాట్లాడితే ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళైతే, యథార్థమైన హృదయం ఉన్నటువంటి వాళ్ళైతే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్గా తీసుకున్నారు అంటే వాళ్ళు ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వ్యక్తులు. ఇక రెండోసారి అలాగే గద్దించడం కూడా అనవసరం, అసలు వాళ్ళతో మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళు దాన్ని విని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కాదు. అయితే కొన్నిసార్లు కొందరు అంటారు, విని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కొన్ని సందర్భాలలో గద్దించడం అనేది అవసరం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తే సందర్భం వచ్చింది కాబట్టి, బాప్తిసం ఇచ్చే యోహాను చావు కలిగినటువంటి కారణం ఏమిటి? నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం తప్పు అని అన్నాడు. కొందరు అంటారు, నోరు మూసుకొని ఉంటే బతుకుండేవాడుగా అని. ఆయనకి తెలుసు నోరు మూసుకొని ఉంటే బతుకుంటాడని, కానీ దేవుడు ఆయన నా పని కొరకు పెట్టాడు. ఈరోజు మేము కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. నోరు మూసుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది, అంటే ఇబ్బంది రాకుండా ఉంటుందని నోరు మూసుకొని ఉండలేం. ప్రకటించడం అనేటువంటిది మా బాధ్యత. అలాగనే మేము మీలో కొన్ని కార్యాలు చూసినప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు, కానీ ఉండలేం. చెప్పటం అనేటువంటిది మా బాధ్యత. కొన్ని సందర్భాల్లో దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో మీ మనసులో కూడా చాలా గాయాలవుతాయి అన్న సంగతి కూడా తెలుసు. అయినా మరి అలా ఎందుకు మాట్లాడారు? కావాలంటే కావాలని కాదు, దానిలో మేలు అనేటువంటిది ఉంది కాబట్టి మాట్లాడాం. నిజంగా మీ మేలు మేము కోరకపోతే మేము కూడా ఇక్కడ ఆ తర్వాత అంటూ ఉంటాడు కదా, పగవాడు ఏం చేస్తూ ఉంటాడంటే లెక్కలేని ముద్దులు పెట్టునో. మీరు తప్పు చేసినప్పుడు మీ తప్పు మీకు తెలియజేయలేదు అంటే మీ పగవాళ్ళు. కొంతమంది పిల్లలు పాడైపోయేటప్పుడు చెప్పరు పెద్దవాళ్ళకి, అవ్వని వాళ్ళ పిల్లలు అంతే అవ్వాలే, ఏదో మన ముందు ఫోజులు కడుతున్నారు, మా పిల్లలు అంతా, మా పిల్లలు ఎంత అని. రేపాడు ఎదవైతే కానీ తెలిసిద్ది వాళ్ళకని కావాలని చెప్పరు కొంతమంది. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే మన పిల్లలు రేపు పనికి మాలిన వాళ్ళైతే చూసి సంతోషించాలని వాళ్ళ కోరిక. అందుకని వాళ్ళు ఉన్నా కానీ బయట పెట్టరు. ఆ తర్వాత నాశనం అయిపోయిన తర్వాత మాకు ఎప్పుడో తెలుసు వాడు సిగరెట్లు తాగుతున్నాడని. అప్పుడు నేను ఎప్పుడో చూశాను అన్ని సంవత్సరాల క్రితం. అంటే మరి అప్పుడు ఎందుకు చెప్పలేదంటే మీకు తెలుసు అనుకున్నానులే అని కవర్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆడు తాగి ఎదవ్వాలి అని వాళ్ళు కోరుకున్నారు. అదే ఒకవేళ అమ్మా మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మా అబ్బాయి నోరు మూసుకో, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో, మా పిల్లోడు బంగారం అంటారు. ఒకసారి ఏంటంటే మనం నిజం చెప్తే కూడా మన మీదకే రివర్స్ అవుతూ ఉంటారు. ఒకసారి వీళ్ళు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ పిల్లలు యవ్వనస్తులు మొన్న ఎవరితోనో మాట్లాడుతుంటే ఎవరితోనో ఉంటే చూసి అంటే ఏంటది మా పిల్లల మీద నిందలేస్తారు అనేవాళ్ళు కూడా ఉన్నారు, గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరేలే మంచి చెప్పటం బాధ్యత కాబట్టి చెప్పాం. అలాంటి సందర్భాల్లో తిట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అదే నిజంగా వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతే మనకెందుకు అనుకుంటే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అబ్బో మీ పిల్లలు బంగారం అండి. ఒకవేళ పిల్లల్ని ఏదైనా గద్దిస్తున్నా కానీ గద్దించకండి, మీ పిల్లలు ఏముంది ఇవాళ రేపు అందరూ అట్లా చేస్తున్నారంటే అలాగనే పోనీ నాశనం అయిపోని అని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా మనకు మేలు చేసేది ఎవరంటే స్నేహితుడు. ఎవరైతే మేలు కోరే స్నేహితుడు ఉన్నాడో గాయాలు చేస్తూ ఉంటారు. మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి, మనల్ని సరిచేయాలి. మనం మేలు కోరితే అది చేస్తారు, మనం మేలు కోరకపోతే రిస్క్ తీసుకోరు. ఈరోజు మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది కూడా మనం గమనించాలి. మనం ఇతరుల యొక్క మేలు గనక కోరితే మనం రిస్క్ తీసుకోవాలి. ఒక్కోసారి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు రివర్స్ అవుతారు, మన నుంచి దూరం అవుతారు, హర్ట్ అవుతారు. తర్వాత మనతో ఒక్కోసారి రిలేషన్ తెంపేసుకుంటారు. ఇక మన ముఖం చూడరు, మనల్ని చూస్తే వాళ్ళకి అసహ్యం వేస్తుంది, మమ్మల్ని గురించి ఇలా మాట్లాడారు అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మేలు కోరే మనం మాట్లాడతాం, వాళ్ళ మేలు కోరే చేస్తాం. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఎందుకులే అలా మాట్లాడితే మళ్ళీ పేతురు బాధపడతాడేమో అనుకుంటే దాన్ని ఆయన చేయగలిగేటువంటి వాడు కాదు. కాబట్టి సమాజంలో కొందరికి దేవుడు ఏం చేశాడంటే ఆ లోపాలు గుర్తించగలిగినటువంటి ఒక గొప్ప జ్ఞానం ఇస్తూ ఉంటాడు. గుర్తిస్తారు కానీ అందరూ చెప్పలేరు. అదొక పెద్ద సమస్య ఇప్పుడు సమాజంలో. ఏంటంటే నాకెందుకు, నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి, నేనెందుకు వాళ్ళతో అందరితో పెట్టుకోవటం,
అందుకని ఈరోజు మీరు సమాజంలో చూడండి, వర్క్ చేసేటువంటి ఆఫీసుల్లో ఎవరితో పెట్టుకోరు. నిజమున్నా ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. ఒకవేళ ఏది యథార్థము అనేటువంటిది వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు నోరిప్పి మాట్లాడరు. నాకెందుకు అనవసరంగా ఈ ఇష్యూలోకి నేను వెళ్ళటం, వాళ్ళదే న్యాయం, కానీ వాళ్ళ తరఫున మాట్లాడారు అనుకోండి, అటువైపు వాళ్ళు నా మీదకి వస్తారు. వాళ్ళకి నాకు ఉన్నటువంటి రిలేషన్ చెడిపోతుంది. ఈరోజు నిజంగా న్యాయం ఎవరి పక్షాన ఉంది అనేటువంటి తెలిసినా న్యాయాన్ని చెప్పగలిగేటువంటి పరిస్థితులు లేరు. ఏంటంటే చెప్పారనుకోండి, అటువైపు వాళ్ళందరూ నా మీదకి వస్తారు. ఉదాహరణకి మీ దగ్గరికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఒకలో ఇద్దరో ఒకవైపు ఉన్నారు, 100 మంది ఒకవైపు ఉన్నారు, న్యాయం మాత్రం ఒకలో ఇద్దరో వాళ్ళ వైపే ఉంది. నోరిప్పి చెప్పగలుగుతామా? 100 మంది వచ్చి మీద పడతారు. చెప్పండి అని అన్నారనుకోండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఏం చెప్పలేరు, ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేం. ఇవాళ రేపు ఏంటంటే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి ఈ ఇద్దరు కొరకు చూసుకుంటే నేను సంఘంలో 27 మందిని వదులుకోవాలని. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, సమస్య వచ్చింది స్థానిక సంఘంలో, ఒకవైపు ఏమో ఇద్దరు ఉన్నారు, ఒకవైపు ఏమో 27 మంది ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ చుట్టాలో వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. పాపం న్యాయం అయితే వీళ్ళ వైపే ఉంది, ఇద్దరు వైపే. ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ఈయన ఏం చేయాలి? నేను ఉన్నట్టుగా మాట్లాడితే 27 మంది వెళ్ళిపోతారు. అదే 27 మంది వైపు కనుక మాట్లాడితే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, ఇద్దరిని వదులుకుంటావా 27 మందిని వదులుకుంటావా? ఇది పిచ్చి లెక్క, ఈ లెక్క మాట్లాడొద్దు. ఇదంతా కూడా లోకం మాట్లాడే లెక్క. దేవుడు మనకు నేర్పింది ఏంటంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడంతే. అసలు ఆ ఇద్దరు మీ సంఘ సభ్యులు కాదు, అన్యులు అయినప్పటికీ కూడా వాళ్ళ వైపే మాట్లాడు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మనం, అంతే. మీరు ఎవరు నాతో ఉంటారో ఎవరు నాతో ఉంటారో నాకు అనవసరం. ఇది న్యాయము అనేటువంటిది కనుక మనకు అర్థమైతే 100కి 100 రూపాయలు దాన్ని మాట్లాడతాం. మీరు ఎట్లయినా ఫీల్ అవ్వండి దాని గురించి రేపు ఏదైనా రానివ్వండి, దాన్ని కూడా మరలా ఫేస్ చేసేటువంటి దానికి మనకు ఆ ధైర్యం అనేటువంటిది ఉండాలి. ఆ ధైర్యం కనుక లేకపోతే నిజాన్ని మనం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనకు ఉండదు. నేడు సమాజం అట్లనే ఉంది. మీరు చాలా చోట్ల చూడండి, నిజం తెలిసిన ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే మేము కంఫర్ట్ జోన్లో ఉంటాం, మాకెందుకు ఈ సమస్య, మాకు మా కుటుంబానికి ఎందుకు ఇదంతా అనేటువంటి పరిస్థితి. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మేలు గనక కోరినట్లయితే నువ్వు దాన్ని మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వు దాన్ని చేయాలి. దానివల్ల నీకు సమస్య రావచ్చు. కొన్ని సందర్భాల్లో బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు, నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం తప్పు అని చెప్పినందుకు ఆయన ప్రాణమైపోయింది. ఆ ఒక మాట కనుక మొక్క చెప్పకుండా కనుక ఉంటే చక్కగా బతికే ఉండేవాడు, సేవ చేసుకునేవాడు అన్నాడు ఒక ఆయన. అలాంటి సేవ చేసుకోవటం కంటే కూడా అలా చనిపోవటానికి ఆయన ఇష్టపడ్డాడు, అందుకనే ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే, ఒకటి సమస్యలను గుర్తించడం ఒక ఎత్తు అయితే, రెండవది దాన్ని మాట్లాడగలగటం, చెప్పగలగటం, ప్రస్తావించటమో అది మరొక ఎత్తు. కాబట్టి దీన్ని మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం సమాజానికి మేలు చేసేటువంటి వాళ్ళగా ఉంటాం. అట్లని మీ అందరినీ బలవంతంగా చేయండి అని అనటం లేదు. చేయటం అనేటువంటిది మంచిది. గుర్తించటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు సమస్యను గుర్తించటం వల్ల ప్రయోజనం. ఇప్పుడు ఉదాహరణకి మోషే మామ ఇత్రో ఉన్నాడు. మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో, ఇజ్రాయేల్ సమాజం అంతా న్యాయం కొరకు ఆయన దగ్గరకు వచ్చి ఇబ్బంది పడుతున్నారో మొత్తం గుర్తించాడు. కానీ ఏదో అల్లుడింటికి వచ్చాను, ఒక ముద్ద తిని వెళ్ళిపోతా, చుట్టాన్ని బంధువుని, నాకెందుకు ఇదంతా అని ఆయన ఏమి మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళిపోతే ఆ మార్పులు చేర్పులు జరిగాయా? నోరిప్పి మాట్లాడాడు. మోషే కూడా ఆయన దైవజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నాడు. మామిచ్చిన నాకే సలహా ఇచ్చే అంతటా మామగారా నువ్వు అనలేదు ఆయన. నేనే గొప్ప జ్ఞాని అనుకుంటే ఇన్ని లక్షల మందిని నడిపిస్తే నాకే సలహా ఇచ్చే అంతటి వాడివా అనలేదు ఆయన. దాన్ని అంగీకరించాడు. కాబట్టి మనం గమనించేటప్పుడు కొందరు వ్యక్తులు ఖచ్చితంగా అదేంటంటే కళ్ళతో చూసి ఉండలేరు. ఇక్కడ కూడా పౌలు ఉన్నాడు, కళ్ళతో చూసి ఉండలేదు. ఖచ్చితంగా ముఖాముఖిగా అందరి ఎదుట ఆయన ఎదిరించాడు. నువ్వు చేస్తున్న నిజంగా అక్కడ మాట్లాడినటువంటి మాట చాలా పెద్ద మాట. ఒక యూదుడిగా గనక ఉంటే ఆయన మాట్లాడిన అంత పెద్ద మాట ఏంటంటే, ఒక యూదుడు అయినటువంటి నువ్వు అన్యజనుల్లాగా నడుచుకున్నావు అనేటువంటి మాట కంటే పెద్ద మాట ఏమీ ఉండదు ఒక యూదుడికి. యూదుడు అయినటువంటి నువ్వు ఒక అన్యజనుల్లాగా నడుచుకున్నావు అన్నటువంటి మాటకి ఆయన లోపల మనసు చచ్చిపోయి ఉంటుంది. అసలు ఒకసారి అంటాం కదా, ఆ మాటకి నేను చచ్చిపోయానని. నిజంగా ఒక యూదుడికి ఇది చాలా పెద్ద మాట. ఒక యూదుడిని పట్టుకొని నువ్వు ఒక అన్యజనుల్లాగా బిహేవ్ చేసావు అని అంటే పెద్ద మాట, కానీ అది యథార్థమైన మాట. అది ఉన్నట్లుగా ఆయన మాట్లాడాడు.
దాన్ని పేతురు కూడా అర్థం చేసుకున్నాడు. నేను అట్లనే ప్రవర్తించాను అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి పేతురు పౌలుతో ఆ మంచి రిలేషన్ కొనసాగించాడు. తన పత్రిక రాసేటప్పుడు కూడా పౌలు వీటన్నింటిని గురించి బోధిస్తున్నాడు. అయితే అందులో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం, ఎందుకంటే ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. విద్యా విహీనులు, అస్థిరులు, వాటిని విద్య లేనోళ్ళు, చదువు లేనోళ్ళు పౌలు పత్రికలు చదివి అర్థం చేసుకోవటము చాలా కష్టం. ఎందుకంటే ఆయన పండితుడు, ఆయన పాండిత్యం అంతా కూడా అందులో ఉంటుంది. కాబట్టి ఆ చదువు లేని వాళ్ళకి అవి అర్థం కావటం లేదు. ఈ మాట అంటే చాలామంది కోపం వస్తుంది. చదువు లేని వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, కొంచెం చదువుకోవాలంటే. ఎందుకంటే ముఖ్యంగా రోమపత్రిక లాంటి పత్రిక కనుక చదవాలి అంటే ఖచ్చితంగా అనర్గళమైనటువంటి జ్ఞానం ఉంటే తప్ప రోమపత్రిక అర్థం కాదు. అరాకొర జ్ఞానంతో రోమపత్రికలో కనుక వెళ్తే ఏం అర్థం కాదు. కాబట్టి బైబిల్లో కొన్ని చదివేటప్పుడు ఖచ్చితంగా చాలా చదువు అనేటువంటిది అవసరం. ఆ చదువు ఉంటే తప్ప అవి అర్థమయ్యేటువంటి విషయాలు కాదు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మరి చదువే లేని వాళ్ళు బోధిస్తున్నారు కానీ ఏది ఏళ్ళు పెట్టి తీయటమో, కిందోళ్ళు చదివితే పైనోళ్ళు చదువు రాకుండా ప్రసంగం చేయటం. ఇప్పుడు ఇంత చదివితేనే అర్థం చేసుకొని చెప్పడం కష్టంగా ఉంది కదా, అసలు చదివే రాకుండా కిందోళ్ళు చదివితే ఈ పైనుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, ఆయన దాన్ని వివరిస్తాడంట. ఎట్లా వివరిస్తాడంటే దేవుడు ఆ రోజు ఆదివారం ఏం ప్రసంగం చేయాలో చెప్పేస్తాడట. ఆ దేవుడు చెప్పిన ప్రసంగం అంటే దేవుడు చూపించిన దర్శనం చొప్పున ప్రసంగం చేస్తాడంట. ఒకసారి ఒక ఆమె నాతో అంది, మా అయ్యగారు అయితే దేవుడు ఆయనకి చూపిస్తాడు, దేవుడు చూపించింది చెప్తాడు, మీరు ఎక్కడో మెడ్రాస్ వెళ్ళి నేర్చుకొని వచ్చారు, మీకు మా అయ్యగారికి చాలా వ్యత్యాసం ఉందండి. మీకు చేత కాదు కాబట్టి మెడ్రాస్ దాకా వెళ్ళి నేర్చుకొని వచ్చారు, మా అయ్యగారికి నేరుగా దేవుడు చూపిస్తాడంట ఆదివారం ప్రసంగం ఏం చెప్పాలో. అంటే కొంతమంది మనుషులు ఎలాంటి భ్రమలో ఉంటారంటే వీళ్ళు చేతకానోళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడో నేర్చుకోవాలి. మన అయ్యగారు అలాంటి అయ్యగారు కాదు, నేరుగా దేవుడు చూపిస్తాడు, అలా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రసంగం గొప్ప అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే మనం చదువు లేకుండా, ఉదాహరణకి నేను చెప్పాను, అమ్మ మరి మీ అయ్యగారు ఇంగ్లీష్లో కూడా ప్రసంగం చేస్తాడా అని. దేవుడు నేరుగా ఇంగ్లీష్ ఇస్తే ఇంగ్లీష్లో చేస్తాడంటే మా అయ్యగారికి ఇంగ్లీష్ రాదండి అంటాను. అంటే ఈ రాని ఇంగ్లీష్ మాట్లాడలేడు, మరి రాని బైబిల్ ఎట్లా చెప్తాడు? రాని బైబిల్ చెప్పిన దేవుడు రాని ఇంగ్లీష్ కూడా ఇవ్వచ్చుగా, రాని భాషలన్నీ ఇవ్వచ్చుగా. భాషలన్నీ ఇవ్వడంట, ఓన్లీ వాక్యం అయితేనే ఇస్తాడంట. అలా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, మీరు నమ్మండి. నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం ఎవరేం చేయలేరు. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ జ్ఞానం అనేటువంటిది అవసరం. పౌలు పత్రికలు అనేటువంటివి చాలా జ్ఞానంగా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, అంటే పౌలు పత్రికలు జ్ఞానంగా ఉన్నాయి, లేకపోతే విద్యావిహీనులు అర్థం చేసుకోలేరు, విద్య లేని వాళ్ళకి అది కష్టం అంటే పౌలు తనకంటే బాగా రాశాడని పేతురు ఒప్పుకున్నట్టేగా అన్నాడు ఒకసారి ఒక ఆయన. నిజంగా పేతురు ఒప్పుకున్నాడు దాన్ని. పేతురుకు తెలుసు తను చేపలు పట్టుకునేటువంటి వృత్తి, తను అందులో నుంచి సేవలోకి వచ్చాడు. ఆయన పౌలు అంత పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి కాదనేటువంటిది పేతురుకు కూడా తెలుసు. పేతురు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు సేవ చేసేటువంటి వాళ్ళు మనకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, మనకంటే దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తాడు, గొప్పగా వాడుకుంటారు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఇంకా ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటే మాకు సంతోషం. ఇప్పుడు దేవుడు మనకంటే కూడా గొప్ప స్వరం ఎవరికో ఇస్తాడు, మనకంటే బాగా పాట పాడగలుగుతారు. నేనే పాడతానని చెబుతామా? చెప్పిన జనాలందరికీ తెలుసు మన స్వరం ఏంటి, వాళ్ళ స్వరం ఏంటి. కాబట్టి దేవుడు అలాంటిది వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళని బట్టి సంతోషించాలి. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, అంటే బాగా చేస్తారంటే మంచి పదాలు వాడతారు, అట్లేం కాదు. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న సమస్యలను కూడా గుర్తించి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, పిల్లలు అట్లున్నారండి ఇట్లున్నారండి అంటాం కదా, వాటన్నింటిని కూడా ప్రార్థనలో పెడతారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు. కొంతమంది అన్నింటిని అంటే వింటారు కానీ అన్నింటిని తీసుకొని రాలేరు. కాబట్టి అది వాళ్ళు బాగా చేసేటువంటి దాన్ని మనం అంగీకరించాల్సిందే. కొందరు వాక్యం బాగా చెప్తారు, కాబట్టి వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి బాగా ఆ తలాంతి ఇచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించాల్సిందే. అలాగనే పేతురు కూడా పౌలు తనకంటే కూడా బాగా చెప్పగలడు అనేటువంటి దాన్ని చెప్పినట్టే కదా. అంటే అవును, ఖచ్చితంగా విద్యావిహీనులు, అస్థిరులైనటువంటి వాటిని అపార్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ పేతురు చెప్పడం ద్వారా పౌలు యొక్క పాండిత్యాన్ని తను కూడా అంగీకరించాడు. వీటిలో అనేకమైన విషయాలు ఇంకా చెప్పాలంటే అసలు క్రొత్త నిబంధనలో పౌలు రాసినన్ని పత్రికలు ఎవరూ రాయలేదు. మీరు క్రొత్త నిబంధన కనుక చూసినట్లయితే 4 సువార్తలు, ఆ తర్వాత అపోస్తుల కార్యాలు, ఆ తర్వాత పత్రికలు, ప్రకటన గ్రంథం, వీటన్నింటిని కనుక చూసినట్లయితే క్రొత్త నిబంధనకు మేజర్ కాంట్రిబ్యూషన్ అపోస్తులైన పౌలు. పత్రికలే రాశాడు కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా ఆయనదే.
ఇక ఆయన తరువాత కనుక మీరు చూసినట్లయితే, ఆయన తరువాత క్రొత్త నిబంధనలో ఎక్కువ రాసినటువంటి వ్యక్తి ఎవరు అని కనుక అన్నట్లయితే యోహాను రాసినటువంటిది ఎక్కువగా ఉంది. అంటే యోహాను రాసిన ప్రకటన గ్రంథం అయితే, యోహాను సువార్త అయితేనేమి, యోహాను పత్రికలు అయితేనేమి 1, 2, 3 ఎక్కువ ఉంది. కానీ ప్రథమార్థంలో మాత్రం మీకు పౌలే వస్తాడు. ఆయన కాంట్రిబ్యూషనే ఎక్కువ క్రొత్త నిబంధనలో. క్రైస్తవ జీవితాన్ని గురించి మొత్తం ఆయన రాసినటువంటివి ఎక్కువ. మరి పేతురుకి అదేమి ఇబ్బంది కలగలేదా, నేను ముందు కదా అంటే అట్లా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సమాజంలో కొన్ని సమస్యలు లేదా కుటుంబాల్లో వ్యక్తుల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొందరు వాటిని సూక్ష్మ దృష్టితో చూడగలుగుతారు. దేవుడు అటువంటి జ్ఞానం వాళ్ళకి ఇస్తాడు. అయితే దాన్ని అర్థం చేసుకుంటారు, కానీ అందరూ దాన్ని మాట్లాడలేరు. మాట్లాడాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ధైర్యం అనేటువంటిది ఉండాలి. అంటే వచ్చేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్, దాని రిజల్ట్ ఏంటి, దాన్ని కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదుటి వాళ్ళకు మేలు చేయగలుగుతాం. అపోస్తులైనటువంటి పౌల్లో 2 ఉన్నాయి. పేతురు అక్కడ ఆయన తప్పుగా ప్రవర్తించినప్పుడు దాన్ని చూసి గుర్తించాడు, అందరి ముందు దాన్ని ఖండించాడు. ఇద్దరు రిలేషన్ ఏం చెడిపోలేదంటే చెడిపోలేదు. ఇందులో మరి పేతురు ఎందుకు అలాగ ప్రవర్తించాడు అంటే, వాస్తవంగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మొట్టమొదట కొర్నేలి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించింది ఆయనే. అయితే అప్పుడు ఆయన చాలా సమస్యను ఎదుర్కొన్నాడు యూదుల వల్ల, వెళ్ళి అక్కడ భోజనం చేసి రావటం వల్ల. కాబట్టి వాళ్ళకి భయపడిపోయి అట్లా చేశాడు. ఆయనకు తెలుసు సిస్టమ్ ఏంటి అనేది, కానీ సిస్టమ్ చొప్పున నడవలేకపోయాడు. కారణం ఏమిటంటే భయం. ఆ భయంతో అలాగే చేసినప్పుడు పౌలు దాన్ని ఖండించాడు. పేతురు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అవును, నేను చేసిన తప్పు అనేటువంటిది ఆయన యాక్సెప్ట్ చేయగలిగాడు. సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 27వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని అంటూ ఉంటాడు. ఇనుము చేత ఇనుము పదునగును, అలాగనే ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇక్కడ చెలికానికి అని అన్నాడు, కానీ ఐరన్ షార్ప్స్ ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఆంగ్లంలో ఐరన్ షార్పెన్స్ ఐరన్ అండ్ వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్. అంటే ఒకడు మరొకరిని వివేచన పుట్టిస్తూ ఉంటాడు. అంటే నేను ఇందాక చెప్పాను, ఒక్కోసారి మన బ్లాక్ స్పాట్స్ ఏంటి అంటే, మనలో ఉన్న లోపాలు ఏంటి మనకు తెలియదు. మనం మాట్లాడేటప్పుడు కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టే మాట్లాడతాం, మనకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి అట్లా ప్రవర్తిస్తాం. కానీ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు ఇక్కడ మాట్లాడిన ఈ మాట తప్పు, ఈ పద్ధతి తప్పు, ఈ విధానం తప్పని. కాబట్టి మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమైనప్పుడు అది ఏం చేయాలంటే, అది ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. ఒకళ్ళకి ఒకళ్ళు ఇక్కడ అంటున్నాడు, ఇనుముకి ఎలాగైతే పదును కలిగిస్తూ ఉంటుందో అలాగనే ఒకడు తన చెలికానికి అంటే మరొకనికి ఆ వివేకం పుట్టించగలడు. మనం ఏదైనా ఒక పొరపాటు చేసాం, ఎదుటి వాళ్ళు వచ్చి బ్రదర్ ఇది తప్పండి, ఇది పొరపాటు అండి అంటే దాన్ని దిద్దుకోగలుగుతాం. మరి అనంత జ్ఞాని నాకే తెలియదు అంటే, మోసే పెద్ద జ్ఞాని కదా ఆయనకి తెలియదు అంటే ఆయనకి తెలియలేదు, ఇతరు ఆయనకి జ్ఞానం పుట్టించాడు. అక్కడ పేతురు ఆయన మొదట వచ్చినటువంటి అపోస్తులే, పౌలు కంటే ముందున్న అపోస్తులే, కానీ ఆయన తప్పుగా ప్రవర్తించాడు. తప్పుగా ప్రవర్తించినప్పుడు పౌలు ఆయన్ని కరెక్ట్ చేశాడు. అలాగనే మనం కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటు చేస్తాం, కానీ మన పక్కన ఉండి మనల్ని దిద్దగలిగేటువంటి వాళ్ళు మనకు అవసరం. అలా దిద్దలేదు అంటే మనం ఆ పొరపాటులోనే ఉండి నశించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే విధానం తప్పు, మనకి ఎవరు చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది? లేకపోతే మన ప్రవర్తన తప్పుగా ఉంది, ఎవరో మనకి చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుంది? ఎవరో ఒకరు మనకి చెప్పాలి కదా. ఆ చెప్పేటువంటి వాళ్ళు సమాజంలో అవసరం. దాన్ని సమాజం ఏమంటుందంటే క్రిటిక్స్ అని అంటుంది, విమర్శిస్తున్నారు అని అంటుంది. అంటే విమర్శ అనేటువంటి మాట వినగానే మనకు సౌండే బ్యాడ్గా ఉంటుంది, కానీ విమర్శలో కూడా సద్విమర్శ ఉంటుంది, న్యాయమైన విమర్శ ఉంటుంది. అది ఎప్పుడు కూడా అవసరం. విమర్శ అంతా తప్పు కాదు, సద్విమర్శ ఎప్పుడు కూడా అవసరం. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా విమర్శిస్తూ ఉంటారు కదా, అది నిజంగా చెడ్డదే, దాన్ని అందరూ కూడా అంగీకరిస్తారు. కానీ సద్విమర్శ ఎప్పుడు కూడా మనకు అవసరం. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఆ సద్విమర్శ అనేటువంటిది అవసరం. స్నేహితుడు ఆయన మేలు కోరి గాయాలు చేస్తూ ఉంటాడు, ఒక రకంగా సద్విమర్శ. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఒకరికొకడు వివేచన పుట్టిస్తూ ఉంటాడు, అది కూడా సద్విమర్శ. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన సద్విమర్శ చేయటం ద్వారా ఆయన పేతుని దిద్దగలిగాడు. అవును, ఖచ్చితంగా ఆయన గనక ఎదురుపడి ఆ రోజు గద్దించకపోతే పేతురు ఒకవేళ అలాగనే ఉండేవాడేమో, దాని ద్వారా స్థానిక సంఘం కూడా నష్టపోయేదేమో.
కానీ పేతురు చేసినటువంటి ఆ పనిని ముఖాముఖిగా గద్దించడం ద్వారా పౌలు మేలు చేశాడు. దాన్ని చేయగలిగినటువంటి ధైర్యం కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి మనము చివరిగా ఒక వచనం ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం గమనించేటప్పుడు మనము ప్రేమ కలిగి సత్యము చెప్పటం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలగాలి. అంటే సత్యం అంటే దేవుని విషయం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటిది నిజమవుతుంది. అంతేగాని మనం కూడా మేకప్ వేయటం మొదలు పెట్టామనుకోండి, ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఫీడ్బ్యాక్లు కనుక ఇచ్చారనుకోండి, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మన వల్ల సమాజం పాడైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పని మనం చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా మన బాధ్యత ఏమిటి అంటే, ఒకటి మన లోపాలను గుర్తించగలగాలి. అందరూ చేయలేరు, అది దేవుడు కొందరికి ఆ జ్ఞానం ఇస్తాడు. రెండవది, అది గుర్తించగలిగినప్పుడు మనం దాన్ని మాట్లాడగలగాలి. నేను కంఫర్ట్ జోన్లో ఉండాలనుకున్న, సమస్యలు నాకొద్దు, ఎవరితో నేను పెట్టుకోను, ఎవరిది వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకు అనుకుంటే నువ్వు సమాజానికి పనికిరావు. నువ్వు ఎదుటి వాళ్ళకి అది చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, సమస్య వస్తుంది, కానీ నువ్వు సమాజానికి మేలు చేసేటువంటి వాడు అవుతావు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి అవసరం. ఎవరైతే ఆ ధైర్యం కలిగి సరే సమస్య వచ్చినా కానీ నేను స్వీకరిస్తాను, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, నేనైతే మంచిగా మాట్లాడాను అని ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మన వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మనకు అవసరం. గొప్ప విషయం ఏమిటంటే దేవుడు ఖచ్చితంగా అటువంటి కొందరు వ్యక్తులను పెట్టాడు. నాకెందుకు లేని వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, కొందరు వ్యక్తులు ఉన్నారు. పౌలు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా గద్దించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాంటి వ్యక్తులు రాజు దగ్గరకు కూడా వెళ్ళి తప్పని చెప్పగలిగాడు. అయితే మనం అలాంటి వ్యక్తులుగా ఉంటామా అనేటువంటిది ప్రశ్న. అలా గనక ఉన్నట్లయితే మనము సమాజానికి ఒక దీవెనగా ఉంటాం, మన లోకానికి ఉప్పుగా ఉంటాం, వెలుగుగా ఉంటాం, సమాజంలో ఆ మంచిని ఇంకా పరిరక్షించగలుగుతాం. కాబట్టి దేవుడు అలా ఉండులాగా మనల్ని దీవించునుగాక.